హలో గైస్ వెల్కమ్ టు ఆర్వీ ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు ఒక మంచి డ్రామాని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ రోజు డ్రామాలో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉండబోతుంది. సో ఎక్కడికి వెళ్ళకుండా ఫుల్ వీడియో చూసేసి అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డ్రామాలోకెళ్దాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ లీని చూపిస్తారు. ఆమె ఒక నిస్సహాయురాల్లాగా ఏం చేయాలో తెలియని స్థితిలో ఒక మ్యాన్షన్ దగ్గరికి వెళ్తుంది. ఆ మ్యాన్షన్ డోర్ ఎదురుగా నిలబడి ఒక్క క్షణం తన సిచ్యువేషన్ ని గుర్తు చేసుకుంటుంది. యాక్చువల్ గా తన ఫ్యామిలీ మెంబర్ కి యాక్సిడెంట్ వల్ల కాలు ఇరిగిపోయి ఉంటాయి. ఆపరేషన్ కి కొన్ని లక్షలు ఖర్చు అవుతుందంటారు. ఆ మాటలు విన్న లీ చాలా బాధపడుతూ ఉంటుంది. అదే టైంలో ఒక మెసేజ్ వస్తుంది. ఒక 1 అవర్ లో నేను చెప్పిన ప్లేస్ కి రా అని. ఆ డబ్బులు ఆమె దగ్గర లేకపోవడంతో ఒక డెసిషన్ తీసుకొని ఈ లగ్జరీ మ్యాన్షన్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి అడుగు పెడుతుంటే అక్కడ మెరుపుల సౌండ్ లోనే ఒక నీడ కనిపిస్తుంది. అతనే మన హీరో జియాంగ్. చీకట్లో అతన్ని చూసిన లీకి వణుకు పుడుతుంది. అతను నెమ్మదిగా ఆమె పక్క నుండి వస్తూ వెనక నుండి నడుం పట్టుకుని దగ్గరకు లాక్కుని హగ్ చేసుకుంటాడు. ఆమె చెవులో ఇక్కడే ఉంటే నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి ఇటుపక్కకు తిప్పి జుట్టు పట్టుకుని ఫోర్స్ గా కిస్ చేస్తుంటాడు. అలానే ఆమెని సోఫా పైకి పడుకోబెట్టి 2 చేతుల్ని గట్టిగా పట్టుకొని అదే విధంగా మెడ మీద ఫేస్ మీద మొత్తం ఫోర్స్ గా కిస్ చేస్తూ ఉంటే హీరోయిన్ కళ్ళలో నుంచి నీళ్లు వస్తుంటాయి. ఆమె ఏడుపును కూడా పట్టించుకోకుండా అతను ఆ రాత్రి ఇంటిమేట్ అవుతాడు. అసలు వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది అని తెలుసుకోవాలంటే మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. యాక్చువల్ గా లీ ఒక స్మాల్ టౌన్ నుండి ఇక్కడికి వచ్చి ఉంటుంది అనమాట జాబ్ కోసం. సో ఆమె సిస్టర్ మేమే దగ్గరికి రాగానే ఆమె తన కొత్త అపార్ట్మెంట్ ని లగ్జరీ థింగ్స్ మొత్తాన్ని చూపిస్తూ ఉంటుంది. యాక్చువల్ గా మేమే ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ కొంచెం సిటీలో బాగా సెటిల్ అయిపోతుంది అనమాట. అంత కాస్ట్లీ థింగ్ చూసేసరికి లీ షాక్ అవుతూ లైవ్ స్ట్రీమింగ్ చేస్తే నిజంగానే ఇన్ని డబ్బులు వస్తాయా మేమే అని అడుగుతుంటే ఆమె నవ్వుతూ అక్క నువ్వు ఇంకా పాత కాలంలోనే ఉన్నావు. నేను ఒకసారి సొంత ఇల్లు కొనేస్తే నిన్ను అమ్మని ఇక్కడికి తీసుకొచ్చేస్తాను. అయినా ఈసారి నువ్వు ఎలాంటి జాబ్ కోసం ట్రై చేస్తున్నావు అని అడిగితే లీ తనకు ఆల్రెడీ జాబ్ దొరికిందని రేపే ఫైనల్ ఇంటర్వ్యూ ఉంది హాంగ్జీ కంపెనీలో అని చెప్పగానే మేమే ఎగ్జైట్ అవుతూ హాంగ్జీ కంపెనీనా, అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది చూడు అని చెప్తుంటే లీ నవ్వుతూ అయితే నువ్వు చాలా గ్రేట్ అన్నమాట, నీకు చాలా మంది తెలుసు అనుకుంటా అని అంటుంది. అంతలోనే ఆమెకి వామిటింగ్స్ వస్తుంటాయి. లీ టెన్షన్ తో ఏమైంది అని అడిగితే ఆమె తన కడుపు పట్టుకొని టెన్షన్ పడుతూ ఏం లేదక్క ఏదో ఫుడ్ పడకలు అయి ఉంటుంది అని కవర్ చేస్తుంది. ఒక మెసేజ్ రావడం చూసి మేమే కంగారుగా దాన్ని లీకి కనపడకుండా దాచేస్తూ వాష్రూమ్ కి వెళ్తున్నానని చెప్పి వెళ్తుంది. నెక్స్ట్ డే లీ ఇంటర్వ్యూ కోసం హాంగ్జీ ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడ ఇంటర్వ్యూ జరుగుతూ ఉన్నప్పుడే మేనేజర్ కి ఒక కాల్ వస్తుందన్నమాట. మన కంపెనీ అసలైన సీఈఓ ప్రెసిడెంట్ జియాంగ్ ఇక్కడికి స్వయంగా ఇన్స్పెక్షన్స్ కి వస్తున్నారు అని చెప్పడంతో అందరూ ఒక్క క్షణం కూడా అక్కడ వెయిట్ చేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్తారు. అప్పుడే మన డ్రామా హీరో సూపర్ హాట్ అండ్ హ్యాండ్సమ్ గా ఎంట్రీ ఇస్తాడు. అతని అసిస్టెంట్ అప్పుడే ఒక సీక్రెట్ రిపోర్ట్ చెప్తాడు. ప్రెసిడెంట్ జియాంగ్, మీ ఫాదర్ ఉంచుకున్న అమ్మాయి పేరు లూ, ఆమె ఇక్కడే ఉంటుంది, అన్నిటికంటే ఇంపార్టెంట్ తను ప్రెగ్నెంట్ అంట అని చెప్పగానే జియాంగ్ ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండదు. బట్ ఒక డేంజరస్ కోపంతో నా ఫాదర్ కి వయసు పెరుగుతుంది కానీ బుద్ధులు మారట్లేదు అని లిఫ్ట్ దగ్గరకు వచ్చి నిలబడితే అక్కడ లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే లోపల నుండి లీ బయటకు వస్తుంది. ఇద్దరు ఒకరికొకరు చూసుకోకపోయినా కూడా వాళ్ళ బాడీస్ లైట్ గా టచ్ అవుతాయి. అతని క్యాబిన్ లోకి రాగానే అక్కడ ఆల్రెడీ వాళ్ళ నాన్న ఉంటాడు. అతనితో చూసి ఏంటి ఇటొచ్చారు, నన్ను మిస్ అయ్యారా అని అడుగుతాడు. అదేం లేదు, కొంచెం పనుండొచ్చాను, అయినా నువ్వు ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నావని ఇవాన్ చెప్పాడు. చూడు ఎంత సన్నబడ్డావో, కాస్త రెస్ట్ తీసుకుంటూ నీ హెల్త్ చూసుకో అని అంటుంటే జియాంగ్ ఇగ్నోర్ చేస్తే ఈ రోజు ఎక్కడ ఉంటున్నారు అని అడుగుతాడు. బట్ వాళ్ళ ఫాదర్ ఆన్సర్ చేసే లోపే నాకు తెలుసులేండి, మీ యంగ్ మిస్ట్రెస్ ఉంటున్నా నన్ను టెన్షన్ సిటీకి వెళ్తున్నావా అని అడుగుతాడు. ఆ మాటతో ఫాదర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. జియాంగ్ ఆయనకి ఛాన్స్ ఇవ్వకుండా డాడీ నీకున్న ఒక్కగానొక్క వారసుడితో నువ్వు హ్యాపీగా లేవా, ఈ ఏజ్ లో కొత్త కొడుకుని తేవాలని ప్లాన్ చేస్తున్నావా, నాకు కాంపిటీషన్స్ ఉంటే అస్సలు నచ్చదు అని అడుగుతాడు. లేదు లేదు అస్సలు లేదు, అయినా నువ్వు సడన్ గా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు, నా లైఫ్ లో నువ్వుంటే చాలు అని చెప్తాడు. దాంతో జియాంగ్ ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చి అతని ముందుకొచ్చి నీ మాటలకు నేను చలించిపోయాను, ఇక టైర్డ్ అయిపోయి ఉంటావు, ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో అని పంపించేస్తాడు. అతను వెళ్లిపోగానే జియాంగ్ చూపు టేబుల్ మీద ఉన్న ఒక రెజ్యూమే మీద పడుతుంది. అది వాళ్ళ ఫాదర్ వదిలేసిన ఫైల్ అన్నమాట. అప్పుడే అసిస్టెంట్ వచ్చి చెప్తాడు, ఈ అమ్మాయికి జాబ్ ఇప్పివ్వమని ఓల్డ్ మిస్టర్ జియాంగ్ రికమెండ్ చేశారు, ఈమె ఆ మిస్ట్రెస్ కి సొంత అక్కని మా రిపోర్ట్ లో తెలిసింది అని చెప్తే జియాంగ్ ఆ రెజ్యూమే వైపు చూస్తూ ఎంత ఓల్డ్ ఫ్యాషన్ పేరు పెట్టుకుంది, జాబ్ ఇచ్చేసాయి, శత్రువు ఎప్పుడు కళ్ళ ముందే కదా ఉండాల్సింది అని ఆర్డర్ ఇస్తాడు. ఆ తర్వాత సీన్ లో జియాంగ్ వాళ్ళ ఫాదర్ ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉండడం చూపిస్తారు. ఈ బిడ్డను లోకంలోకి రానివ్వలేం, నువ్వు అబార్షన్ చేయించుకోవాల్సిందే అని అరుస్తుంటే ఆ అమ్మాయి మనకు పాప పుడితే నన్ను నా బిడ్డను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటానని అప్పుడు చెప్పావు కదా, ఇప్పుడు సడన్ గా ఎలా మాట మారుస్తావు అని నిలదీస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, లీ వాళ్ళ సొంత సిస్టర్ అన్నమాట. వాళ్ళ ఫాదర్ సీరియస్ గా అప్పటి సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు నా వైఫ్ కి నా కొడుక్కి నీ గురించి తెలిసింది, పైగా ఈ ప్రెగ్నెన్సీ గురించి కూడా తెలిసింది, ఒక గుడ్ గర్ల్ లాగా నా మాట విని ఈ బిడ్డను తీసేయి, నువ్వు మొండికేస్తే మన ఇద్దరి ప్రాణాలకే ప్రమాదం అని చెప్తాడు. ఆ అమ్మాయి కారు ఓపెన్ చేస్తే
చేస్తూ నాకు దేనికి భయం లేదు, అబార్షన్ అయితే అస్సలు చేయించుకోను, పైగా ఈ విషయం అందరి ముందు చెప్పి నీ పరువు తీస్తాను అని వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే లీకి హీరో వాళ్ళ కంపెనీలో జాబ్ వస్తుంది. ఆమె ఇంటర్నేషనల్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో కొత్త ఎంప్లాయీగా జాయిన్ అవ్వగానే సీనియర్ ఆమెకు డెస్క్ చూపిస్తుంటే అక్కడికి అసిస్టెంట్ వస్తాడు. అతను మిస్ లీ, ప్రెసిడెంట్ జియాంగ్ మీ సిస్టర్ విషయంలో ఏదో అర్జెంట్ గా మాట్లాడాలంటున్నారు అని చెప్పగానే లీ షాక్ అవుతుంది. ఆమెకి అతనికి ఏం సంబంధం అని ఆలోచిస్తూనే అతను వెనకాల వెళ్తుంది. దారిలో అతను చెప్తాడు, మిస్ లీ, నిజం ఏంటంటే మీ సిస్టర్ మేమే ప్రెసిడెంట్ జియాంగ్ ఫాదర్ కి మిస్ట్రెస్ గా ఉంటుంది, పైగా ఆమె ఇప్పుడు ఆయన బిడ్డకు కూడా తల్లి కాబోతుంది అని చెప్తే పాపం లీ కాళ్ళ కింద భూమి కదిలినట్టు అవుతుంది. వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళగానే అక్కడ తన ఆ ఫాదర్ కాళ్ళపై పడి ఏడుస్తూ బ్రతిమలాడుకుంటుంది, ప్లీజ్ నన్ను నా బిడ్డను యాక్సెప్ట్ చేయని. లీ ఆ అవమానాన్ని తట్టుకోలేక పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్లి మేమే నువ్వు బానే ఉన్నావా అని అడుగుతుంది. ఆమెను పైకి లేపాక జియాంగ్ వైపుకు చూస్తూ, మిస్టర్ జియాంగ్, నేను మేమే సిస్టర్ ని, ఈ కంపెనీలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో కొత్తగా జాయిన్ అయ్యాను అని చెప్తుంటే ఆ వాయిస్ కి మనోడు వెనక్కి తిరుగుతాడు. అలా ఆమెను తిరిగి ఒక్క క్షణం కూడా రెప్ప వేయకుండా టాప్ టు బాటమ్ చూస్తాడు. ఆమె కళ్ళు, లిప్స్, నోస్, హెయిర్ స్టైల్, డ్రెస్, ఎవ్రీథింగ్ ఆ మూమెంట్ లోనే అబ్జర్వ్ చేస్తాడు. కానీ కంట్రోల్ చేసుకుంటూ తన కోల్డ్ వాయిస్ తో, మిస్ లీ, మా ఫాదర్ కి మీ సిస్టర్ కి ఎఫైర్ ఉంది, పైగా ఆమె ప్రెగ్నెంట్, దీన్ని మీరేం చేస్తారు అని అడుగుతుంటే లీ తన సిస్టర్ చేయి గట్టిగా పట్టుకుని, మిస్టర్ జియాంగ్, నా చెల్లెలు మీ ఫ్యామిలీకి చేసిన తప్పుకు నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను. ఇక ఈ బిడ్డ విషయానికి వస్తే నేనే స్వయంగా ఆమెను తీసుకెళ్లి అబార్షన్ చేయించేస్తాను అని చెప్తుంది. బట్ మేమే మాత్రం ఒప్పుకోదు. వాళ్ళ డాడీతో సీరియస్ గా ఏదేమైనా ఈ కడుపులో పెరుగుతుంది మీ రక్తం, ఒకవేళ నేను అబార్షన్ చేయించుకోవాలంటే నాకు బదులుగా 20 మిలియన్స్ కంపెన్సేషన్ కావాలి అని డిమాండ్ చేస్తుంది. వాళ్ళ ఫాదర్ కోపంతో ఊగిపోతే, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఈ సోదాపి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అరుస్తూ వెనక్కి నెట్టేస్తాడు. ఆ ముగ్గురు మధ్య జరుగుతున్న సిచ్యువేషన్ చూడగానే మనోడికి తన చైల్డ్హుడ్ గుర్తొస్తుంది. చిన్నప్పుడు జియాంగ్ వాళ్ళ అమ్మతో, అమ్మా నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అని అడుగుతుంటే ఆమె, కళ్ళు కనపడట్లేదా, నేను ప్రే చేస్తున్నాను, వెళ్ళిక్కడి నుంచి అని అరుస్తుంది. పాపం అతను ఆకలితో ఆ చర్చి మెట్ల మీద కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అదే గుర్తు చేసుకుని వాళ్ళని చూస్తూ ఉంటే ప్రెసెంట్ లో లీ ఇమ్మీడియట్ గా, మిస్టర్ జియాంగ్, నా చెల్లెలు చాలా చిన్న పిల్ల, నేనే ఆమెను సర్జరీకి తీసుకెళ్తాను, కానీ వెళ్తున్నోని వాళ్ళ ఫాదర్ గెలుకుతాడు. ఈ రోజుల అమ్మాయిలు ఇంతే, ఫస్ట్ ఎవడైనా రిచ్ షుగర్ డాడీ దొరుకుతాడా అని వస్తారు, కడుపు రాగానే రేప్ జరిగినట్టు బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు అని అనగానే లీ సహనం అక్కడితో కోల్పోతుంది. ఫుల్ కోపంతో అతని దగ్గరకు వచ్చి, నా చెల్లెలు చేసింది తప్పే, నేను ఒప్పుకుంటాను, కానీ ఈ మోసానికి పాపానికి కేవలం ఆ మొక్కటే ఎందుకు బాధ్యురాలు కావాలి, ఇందులో మీకు సమానంగా తప్పుంది అని నిలదీస్తుంటే వాళ్ళ ఫాదర్ అరుస్తాడు, మా ఇద్దరి ఇష్టంతోనే అంతా జరిగింది, నేనేం తప్పు చేశానంటే లీ, నీకున్న డబ్బు పవర్ చూపించి నా చెల్లెని నువ్వే లొంగ తీసుకున్నావు, ఈ గలీజ్ పనంతటికి కారణం మీరే అయినప్పుడు ఆమెను ఎలా పిచ్చిదంటారు అని గట్టి గట్టిగా అడుగుతుంటే జియాంగ్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి, మిస్ లీ, నువ్వు చెప్పింది నిజమే, కానీ ప్రాబ్లం ఏంటంటే నీ చెల్లెలు కడుపులో బిడ్డ బయటికి వస్తే ఆస్తిని సగం పంచుకోవాల్సి వస్తుంది, అది నాకు ఇష్టం లేదు, కాబట్టి ఒకవేళ అతను తప్పు చేసినా సో వాట్, నువ్వు ఆయన ఏం చేయగలవు అని అంటాడు. దాంతో ఆమె ఏం చెప్పలేక అక్కడ నుంచి వాళ్ళ చెల్లిని తీసుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే వాళ్ళ ఫాదర్ గట్టిగా నవ్వుతూ, ఈ అనాపైసల అమ్మాయిల రేంజ్ చూసావా జియాంగ్, నన్నే 20 మిలియన్స్ అడుగుతుంది అని అంటే జియాంగ్ తన ఫాదర్ వైపు చూడకుండానే కోల్డ్ గా, నా టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు అని పంపించేసి అసిస్టెంట్ ని లోపలికి పిలిపించి, రికమెండేషన్ తో జాబ్ లోకి వచ్చే వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు, ఆ అమ్మాయిని వెంటనే జాబ్ లో నుంచి తీసేయి, అవసరం లేదు అని ఆర్డర్ ఇస్తాడు. ఇంకో పక్క బయటికి రాగానే లీ తన సిస్టర్ ని లాగి పెట్టి ఒకటి కొడుతుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా ఇలానే వేరే అమ్మాయితో రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళ అమ్మకు దొరికిపోయి ఉంటాడు, పైగా వీళ్ళని పట్టించుకోకుండా నడి రోడ్డు మీద వదిలేసి ఉంటాడు. సో ప్రెసెంట్ లో లీ అదంతా చెప్తూ, నువ్వు కూడా అదే టైప్ అమ్మాయివి, ఎలా అయిపోయావు మేమే అని అడుగుతుంటే ఆమె ఏం మాట్లాడదు. ఆమెను ఇంటికి పంపించేసి లీ ఆఫీస్ కి రాగానే తన జాబ్ లో నుంచి ఫైర్ చేశారని తెలుస్తుంది. లీ కనీసం రీజన్ కూడా అడగదు, సిచ్యువేషన్ అర్థమైపోయి ఐడి కార్డ్ ఇచ్చేసి వెళ్లిపోతుంది. ఆ తర్వాత సీన్ లో జియాంగ్ మౌంటైన్ ఏరియాస్ లో రేసింగ్ చేయడం చూపిస్తూ ఉంటారు. అప్పుడే జియాంగ్ కి తన ఫియాన్సీ అయిన షీనా నుంచి ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది, జియాంగ్, నువ్వు నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, కనీసం నిన్ను కలిసి చాలా రోజులు అవుతుంది, ఐ మిస్ యూ అని అంటుంటే పక్కనున్న ఫ్రెండ్ ఇదంతా విని నవ్వుతూ, నాకు అసలు అర్థం కావట్లేదు జియాంగ్, మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది, లాస్ట్ ఇయర్ మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ అయింది, 1 ఇయర్ అయిపోయినా కూడా పెళ్లి ఇంకా చేసుకోలేదు, నీ లైఫ్ లోకి ఎవరైనా కొత్త లవ్ ఇంట్రెస్ట్ ఎంటర్ అయిందా అని జస్ట్ జోక్ చేస్తాడు. అది జోక్ అయినా కూడా అతను కొత్త లవ్ ఇంట్రెస్ట్ అనగానే జియాంగ్ మైండ్ లో సడన్ గా లీ బ్యూటిఫుల్ ఫేస్, ఆమె కళ్ళల్లోని కోపం, ఆమె లిప్స్ ఒక్కసారిగా ఫ్లాష్ అవుతాయి. మళ్ళీ రియలైజ్ అవుతాడు తనెందుకు నా మైండ్ లోకి వచ్చింది అని. తన అసిస్టెంట్ కి ఒక మెసేజ్ పంపుతాడు, ఆ అమ్మాయి అప్డేట్ ఏంటి అని. ఆ అమ్మాయిని ఆ రోజు జాబ్ లో నుంచి ఫైర్ చేసేసామని చెప్తాడు. ఇంకో పక్క లీ ఇంకా మేమే అబార్షన్ కోసం హాస్పిటల్ లోకి వస్తారు. కరెక్ట్ గా మేమే ఫోన్ కి వాళ్ళ అమ్మ నుండి కాల్ వస్తుంది. వాళ్ళ అమ్మ ఫోన్ లో ఘోరంగా అరుస్తూనే ఉంటుంది, కొంచెమైనా సిగ్గుందా, ఊరంతా నీ గురించి ఆ ముసలోడి ఎఫైర్ గురించే మాట్లాడుకుంటున్నారు, అందరి ముందు నా తల దించేశావు, జనాలు నన్ను చూసి వేలెత్తి చూపిస్తూ నవ్వుతున్నారు అని ఏడుస్తుంది. పాపం ఆ మాటలకి మేమే ఏడుస్తూ ఉంటే లీ ఫోన్ లాక్కొని, అమ్మా ఇందులో తన తప్పేం లేదు, వాడి మాటలకి మోసపోయింది, తన్ని తిట్టకు అని రిక్వెస్ట్ చేస్తుంది. బట్ ఆమె మాత్రం ఒప్పుకోదు. ఆ కడుపును ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసేసేయ్, లేదంటే ఇంటికి కూడా రావద్దు అని కట్ చేసేస్తుంది.
చెప్తుంది. మేమే పిచ్చి దానిలా ఏడుస్తూ అక్క ఫస్ట్ ఆ మగాడి మాటల్లో నేనెందుకు పడిపోయానో నాకే అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు తెలిసింది. మనకెప్పుడు నాన్న ప్రేమ దొరకలేదు కదా! అతను నాపై అంత కేర్ చూపించాడు. నేను అడిగింది ఇచ్చాడు. ఇప్పుడు అనుభవించని ప్రేమను నాకిచ్చాడు. అందుకే నేను ఈ బిడ్డను చంపుకోలేనక్క ప్లీజ్ అని అరుస్తూ ఆ బాధలో ఇల్లొదిలి రోడ్డుపై పరిగెడుతుంది. లీ కూడా కంగారుగా ఆమె వెనుక పరిగెడుతూ ఉంటే అదే దారిలో జనాలు మాట్లాడుకునే మాటలు లీకి వినిపిస్తాయి. అరే అక్కడ ముందుకు పెద్ద కార్ యాక్సిడెంట్ అయింది కదా! ఒక అమ్మాయికి బాగా దెబ్బలు తగిలాయి. పాపం చాలా చిన్న పిల్లలా ఉంది. ఎంత ఘోరం అని అనుకుంటుంటే ఆ మాటకి లీ టెన్షన్ అయ్యి అక్కడికెళ్లి చూస్తే అక్కడ మేమే ఉంటుంది. పాపం ఆమెను పట్టుకొని పిచ్చిదానిలా ఏడుస్తూ ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి తీసుకొస్తుంది. అక్కడ డాక్టర్ పేషెంట్ కడుపులో ఉన్న బిడ్డని మేము కాపాడుకోలేకపోయాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఆమె ప్రాణాలు దక్కాలంటే ఆమె 2 కాళ్ళు కట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం వరల్డ్ లోనే కాస్ట్లీ ఎక్విప్మెంట్ అండ్ మెడిసిన్స్ వాడాలి. చాలా ఖర్చు అవుతుంది అని చెప్తాడు. ఆ మాటతో వాళ్ళమ్మ ప్రపంచం పాపం కూలిపోతుంది. 19 ఇయర్స్ నా చిన్న పాప అంత అందంగా రెడీ అవ్వడం ఇష్టపడే నా కూతురు కాళ్ళు లేకుండా లైఫ్ లో ఎలా ముందుకు సాగుతుంది అని ఏడుస్తుంటే లీ అమ్మని గట్టిగా హక్ చేసుకుని ఓదారుస్తూ అమ్మ ప్లీజ్ నువ్వన్నా ధైర్యంగా ఉండు. ఏదో ఒక దారి దొరుకుతుంది. ఖచ్చితంగా తను నార్మల్ అవుతుంది అని చెప్తూనే ఆమె కళ్ళలో నీళ్లు కూడా ఆగవు. ఇంకో పక్క జియాంగ్ మదర్ ఒక రిచ్ పీపుల్ కాస్ట్లీ పార్టీ ఆర్గనైజ్ చేసి ఉంటుంది. అక్కడ అతని పక్కన షీనా కూడా ఉంటుంది. అదే ఫియాన్సీ. ఆమె జియాంగ్ ఈ రోజు మా డాడీ మన పెళ్లి గురించి అడుగుతున్నారు. మన ఎంగేజ్మెంట్ అయి 1 ఇయర్ అయింది కదా, సో మన 2 ఫ్యామిలీస్ కూర్చొని దీని గురించి మాట్లాడాలి కదా అని ఒకటే అతనికి బట్టర్ పూస్తూ అడుగుతూ ఉంటుంది. కానీ జియాంగ్ మైండ్ మాత్రం ఆమెపై అస్సలు ఉండదు. కళ్ళల్లో కోపంతో మాట్లాడిన లీ ఫేస్ ఆమె మాటలు గుర్తుకొస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలోనే మునిగిపోయి ఉంటే షీనా అతను నోపుతూ జియాంగ్ ఏ ఆలోచనలో ఉన్నావు అని అడుగుతుంది. జియాంగ్ ఒక యాటిట్యూడ్ స్మైల్ తో మీ డాడీ పెళ్లి కోసం ఇంత అర్జెంట్ పడుతుంది. మన 2 ఫ్యామిలీస్ బిజినెస్ లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఒక్కటి చేయడానికే కదా అని అంటాడు. షీనా తడబడుతూ మరి నువ్వే చెప్పు రేపు డేట్ సెట్ చేసుకుందామా అని అంటే జియాంగ్ కోల్డ్ గా అంత తొందర ఏం లేదు, దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా అని క్లియర్ గా చెప్పేస్తాడు. షీనా కొంచెం అతని సీరియస్నెస్ కి భయపడుతూ టాపిక్ డైవర్ట్ చేస్తూ తన కాస్మెటిక్ బ్రాండ్ ఫండింగ్ కోసం జియాంగ్ ని హెల్ప్ అడుగుతుంది. అతను ఎలాంటి అభ్యంతరం లేకుండా ఇమ్మీడియట్ గా ఒప్పుకుంటాడు. షీనా హ్యాపీగా సీరియస్ గా నువ్వు చాలా మంచోడివి జియాంగ్, నువ్వు పియానో వాయించి చాలా రోజులైంది కదా, ఒకసారి కలిసి పియానో డ్యూయట్ వాయిద్దామా అని అడుగుతుంది. జియాంగ్ ఆమె వైపు కూడా చూడకుండా చాలా కోల్డ్ టోన్ లో నువ్వు ఒక్కదానివి వాయించుకో, నాకు ఇప్పుడు ఆ మూడ్ లేదు అని చెప్పేస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి మేమెకి మెలకు వస్తుంది. ఆమెకు కాలు లేవు అన్న విషయం తెలిసి పిచ్చి దానిలా ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మలి ఇద్దరు ఓదారుస్తూనే ఉంటారు. కానీ ఆమె కోపంతో అసహ్యంతో ఇద్దరిని వెనక్కి నెట్టేసి బయటికి వెళ్ళండి, నా కాలు కట్ చేయడానికి ఎలా ఒప్పుకున్నారు, నా బిడ్డ కూడా ఆల్రెడీ చనిపోయాడు, ఇక నేనెందుకు బతికుండడం అని ఘోరంగా చచ్చిపోతానని ఏడుస్తుంటే వాళ్ళమ్మ తన కూతుర్ని గుండెలకు హక్ చేసుకుంటుంది. ఆ తర్వాత డాక్టర్ మిస్ లు మీ హాస్పిటల్ బిల్లు 2 డేస్ గా పెండింగ్ ఉంది, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డబ్బులు కట్టండి అని చెప్తాడు. సో దాంతో ఆమె తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లియాన్ కి మెసేజ్ చేస్తుంది, నాకు అర్జెంట్ గా డబ్బులు కావాలి, ఆ రోజు నా దగ్గర అప్పుగా తీసుకున్న 300 యువాన్స్ ఇప్పుడు తిరిగి ఇచ్చేయి అని అంటే అతను నన్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టావు, సరేలే ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చి నీకు థ్యాంక్స్ చెప్పడానికి ఒక లగ్జరీ రెస్టారెంట్ కి రా అని చెప్తాడు. కట్ చేస్తే అదే రెస్టారెంట్ కి జియాంగ్ తన ఇంపార్టెంట్ క్లయింట్ మిస్టర్ చెన్ తో మీటింగ్ లో ఉంటాడు. లీ కూడా అదే టైం లో అక్కడికి వస్తుంది. ఫస్ట్ ఆమెను చూడగానే అతను ఒక్క క్షణం ఆగిపోయి తనే కదా అని అనుకుంటాడు. ఆ లోపల లియాన్ గడ్ వెనుక నుంచి రాగానే అతని ఫేస్ సీరియస్ గా మారిపోతుంది. బాయ్ ఫ్రెండ్ తో వచ్చిందా అని సీరియస్ గా చూపు తిప్పుకుంటాడు. ఇక్కడ లియామ్ గడ్ బిల్డప్ ఇస్తూ తను మళ్ళీ ఫ్లాట్ చేయాలని ట్రై చేస్తుంటే లీక్ అతని సోదినే ఓపిక కూడా ఉండదు. సో సీరియస్ గా నీ సోదాపి నా డబ్బులు నాకు ఇచ్చేయి అని చెప్తుంటే లియామ్ కానీ పక్క నుండి జియాంగ్ తో వచ్చిన క్లయింట్ వైన్ బాటిల్ తీసుకెళ్తుంటే అది లియామ్ చూసి లేచి నిలబడి అరే మిస్టర్ చెన్ వాట్ ఎ కోఇన్సిడెన్స్ అని విష్ చేస్తాడు. వాళ్ళిద్దరు ముందే తెలుసు కాబట్టి డైరెక్ట్ గా జియాంగ్ టేబుల్ దగ్గరికి పరిచయం చేయడానికి తీసుకెళ్తాడు. మిస్టర్ జియాంగ్ ఇతను నా ఫ్రెండ్ లియామ్ అని అంటే వాడు టెన్షన్ గా తన విజిటింగ్ కార్డ్ ముందు పెడుతూ ఇంకా లియామ్ మాట్లాడి వెళ్లిపోబోతుంటే మనోడు ఆపి ఆమె నీ గర్ల్ ఫ్రెండా, అయితే నాకు తను కావాలి అని అతని దగ్గరికి పిలిచి చెవులో ఏదో చెప్తాడు. ఆ నెక్స్ట్ మినిటే లియామ్ లీ దగ్గరకు వచ్చి లోపల ఎవరు కూర్చున్నారో తెలుసా, ప్రెసిడెంట్ జియాంగ్, హాంకాంగ్ మొత్తాన్ని ఆయనే రూల్ చేస్తారని విన్నాను, అతనికి ఒక మెసేజ్ ఇమ్మన్నారు, ఆయన తన మైండ్ మార్చుకున్నారట, నీ చెల్లెలకి కాంపెన్సేషన్ కింద చాలా పెద్ద అమౌంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారట, నువ్వు ఆయన్ని కాంటాక్ట్ చేయొచ్చు అని కార్డ్ ఇచ్చి చెప్తాడు. లీ కోపంగా టాపిక్ డైవర్ట్ చేయకు లియామ్, నా అప్పు నువ్వు ఇప్పుడే తీర్చకపోతే మనం డైరెక్ట్ గా కోర్టులోనే కలుద్దాం అని వార్నింగ్ ఇస్తుంది. ఆమె వార్నింగ్ ఇచ్చేసరికి వాడు భయపడిపోయి కొంత డబ్బేసి మళ్ళీ ఇస్తానంటాడు. అతను వెళ్లిపోగానే జియాంగ్ ఇచ్చిన కార్డును అక్కడే వదిలేసి వెళ్లిపోతుంటుంది. బట్ ఎగ్జాక్ట్ టైమ్ లో వాళ్ళ అమ్మ కాల్ చేసి ఒకటే ఏడుస్తుంది, డబ్బులు సరిపోట్లేదు ఎలాగైనా తీసుకురావా అని. దిక్కులేని పరిస్థితిలో వెళ్తున్న లీ వెనకాల ఆ కార్డును తీసుకుని డైరెక్ట్ గా జియాంగ్ ఇంటికి వస్తుంది. మెయిడ్ ఆమెను లోపలికి తీసుకెళ్లి మిస్ లీ మీరు ఇక్కడ కాసేపు వెయిట్ చేయండి, ప్రెసిడెంట్ గారు వస్తారు అని చెప్తుంది. కొద్దిసేపటికి రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. జియాంగ్ లోపలికి రాగానే ఆమెకి టెన్షన్ పుడుతుంది. అతను మాత్రం కూల్ గా అక్కడ సోఫాలో కూర్చొని మిస్ లీ అంత నెర్వస్ అవ్వాల్సిన అవసరం లేదు, కూర్చొని మాట్లాడుకుందాం అని అంటే లీ మీరు నా చెల్లెలకి కాంపెన్సేషన్ ఇవ్వాలనుకుంటున్నారని విన్నాను అని అంటే
జియాంగ్ అవును చెప్పు ఎంత డబ్బు అయితే సరిపోతుంది అని అడుగుతాడు. లీ 2 మిలియన్స్ డిమాండ్ చేస్తూ నా చెల్లెలికి కార్ యాక్సిడెంట్ అయింది, బిడ్డను కూడా కోల్పోయింది, 2 కాళ్ళు డ్యామేజ్ అయ్యాయి అని చెప్తుంది. జియాంగ్ మిస్ లీ నువ్వు అడిగిన ప్రైస్ చాలా ఫేర్ గానే ఉంది, కానీ నీ చెల్లెలు కాళ్ళు విరిగిపోతే దాంతో నాకేంటి సంబంధం అని అంటే లీ షాక్. మీరే కదా తన యూత్ కి కంపెన్సేషన్ ఇస్తానని చెప్పారు అని అంటే జియాంగ్ కోల్డ్ గా అవునా, కానీ ఇప్పుడు నేను ఆ నిర్ణయం మార్చుకున్నానే, లాభం లేని నేను దేనిపై ఇంట్రెస్ట్ కూడా చూపించను అని చెప్తాడు. లీ కన్ఫ్యూజ్ అవుతూ లాభమా, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతుంది. అప్పుడు జియాంగ్ మిస్ లీ ఒకరి నుండి ఏదైనా ఆశించినప్పుడు దానికి ఒక ప్రైజ్ ఉంటుంది, వరల్డ్ లోనే బెస్ట్ మెడికల్ టీమ్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, ఇవన్నీ నీ చెల్లెలికి ఇప్పుడు చాలా అవసరం, నేను ఇవన్నీ నీకు ఇవ్వగలను అని అతను చాలా సీరియస్ గా సైడ్ కి తిరిగి చెప్తుంటే లీ గుండె స్పీడ్ గా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. బట్ నెక్స్ట్ మినిట్ అతను ఇంకా బాసీగా పొసెసివ్ టోన్ తో కానీ దానికి బదులుగా ఈ రాత్రి నువ్వు నాతో ఇక్కడే గడపాలి, నువ్వు ఇక్కడ ఉంటేనే నేను నీకు హెల్ప్ చేస్తాను అని కండిషన్ పెడతాడు. ఆ మాట విన్న ఆమెకి పిచ్చ కోపం వచ్చి ముఖం మీద గట్టిగా అరిచేస్తుంది. నువ్వెంత బరితెగించావు, సిగ్గులేదా అని కోపంగా అక్కడ నుంచి వెళ్లిపోతుంది. మనోడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇక్కడ హాస్పిటల్ రూమ్ లో మేమే ఏమో నొప్పితో పిచ్చి దానిలా ఏడుస్తూ అరుస్తుంది. లీ టెన్షన్ తో లోపలికి రాగానే డాక్టర్స్ ఆమెకి 2 కాళ్ళు తీసేశాక లింబ్ పెయిన్ స్టార్ట్ అయింది, దీనికి ఇప్పుడే ఒక దారి ఇంప్లాంటేషన్ సర్జరీ, కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది అని చెప్తాడు. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, మేమేనేమో నేను చచ్చిపోతానని ఏడుస్తూ ఉంటుంది. కానీ లీకి మాత్రం ఒకటి స్ట్రైక్ అవుతుంది, ఇది నార్మల్ యాక్సిడెంట్ కాదు, ఎవరో కావాలని చేసిన కుట్రానని. ఆఖరికి ఇల్లు కూడా అమ్మేయాలని చూస్తుంది, కానీ మార్కెట్ అస్సలు సరిగ్గా లేక అది అమ్ముడు పోకపోవడంతో లీకి ఏమి దారి ఉండదు. దిక్కుతోచని సిచ్యువేషన్ లో లీ జియాంగ్ కి కాల్ చేస్తుంది. అతను లిఫ్ట్ చేయగానే వణుకుతున్న వాయిస్ తోనే మిస్టర్ జియాంగ్, ఆ రోజు మీరు పెట్టిన కండిషన్స్ అన్నిటికీ నేను రెడీ అని చెప్తుంది. జియాంగ్ కూడా చాలా కోల్డ్ వాయిస్ తో అయితే నేను నీ కోసం వెయిట్ చేస్తుంటాను అని కట్ చేసి అద్దంలో తన హ్యాండ్సమ్ లుక్ ని చూసుకుని ఒక చిన్న స్మైల్ ఇస్తాడు. ఎందుకంటే అతను అక్కడ ఆమె ఫేస్ ని ఊహించుకుంటాడు. కళ్ళు మూసుకొని నా కళ ఈ రోజు నిజం కాబోతుంది అని అనుకుంటాడు. అదే రాత్రి లీ అతని రూమ్ లోకి ఎంటర్ అయ్యేసరికి జియాంగ్ చేతిలో సిగరెట్ పట్టుకుని ఆమె కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. అతను నువ్వు నిజంగానే బాగా ఆలోచించుకొని వచ్చావు మిస్ లీ అని అడుగుతాడు. లీ అవునని తలూపుతుంది. అప్పుడు జియాంగ్ సిగరెట్ పక్కకు విసిరేసి ఆమెకు చాలా దగ్గరగా వస్తాడు. తన ఫేస్ కి చాలా దగ్గరగా వచ్చి కిస్ చేయబోతుంటే లీ కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు జియాంగ్ చెవి దగ్గర నేను నా నిర్ణయం మార్చుకున్నాను అని అనగానే లీ షాక్ లో కళ్ళు తెరుస్తుంది. ఏంటి అని జియాంగ్ టేబుల్ పై ఉన్న ఒక కొత్త కాంట్రాక్ట్ పేపర్ ని చూపిస్తూ దీనిపై సైన్ చేయి, నువ్వు నా కాంట్రాక్ట్ గర్ల్ ఫ్రెండ్ అవ్వాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అంటే లీకి పిచ్చ కోపం వచ్చి కాంట్రాక్ట్ గర్ల్ ఫ్రెండా, అసలు నన్నేమనుకుంటున్నావు నువ్వు అని అడిగితే జియాంగ్ నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఇప్పుడే బయటికి వెళ్ళొచ్చు అని డోర్ చూపిస్తాడు. లీ కోపంతో చాలా పౌరుషంగా డోర్ వైపు నడుస్తుంది, కానీ సగం దూరం వెళ్ళాక ఆగిపోయి ఆమె సిచ్యువేషన్ గుర్తు చేసుకుని కాంట్రాక్ట్ పేపర్స్ మీద సైన్ చేసేస్తుంది. జియాంగ్ నవ్వి షేకన్ కోసం చెయ్యి ముందుకు చాచినా కూడా ఆమె ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వదు. అతను వెళ్లి సోఫాలో కూర్చొని కమాండింగ్ టోన్ లో నా దగ్గరకు రా అని పిలుస్తాడు. లీ కొంచెం నెర్వస్ గానే అతను ముందుకెళ్లి నిలబడుతుంది. అప్పుడు అతను గుర్తు పెట్టుకో ఇది నీ డెసిషన్ అని ఆమె చెయ్యి పట్టుకుని దగ్గరకు లాక్కొని నువ్వేదో తప్పు చేస్తున్నావని గిల్టీ ఫీల్ అవ్వకు, నేను నీకు హెల్ప్ చేస్తున్నాను గుర్తు పెట్టుకో అని చెప్తుంటే ఆమె ముఖం పక్కకు తిప్పుకుంటుంది. అప్పుడు అతను ఆమె ఫేస్ ని దగ్గరకు లాక్కొని ఫోర్స్ గా కిస్ చేస్తుంటాడు. ఎంత ఫోర్స్ గా అంటే లైక్ ఆమెకు ఊపిరి కూడా ఆడదు. అతన్ని వెనక్కి నెట్టేసి ఒళ్ళో నుంచి లేచి పారిపోవాలని ట్రై చేస్తుంది. కానీ అతను ఆమెను చేజ్ చేసి ఫోర్స్ గా పట్టుకుని సోఫా మీద పడుకోబెట్టి 2 చేతుల్ని గట్టిగా పట్టుకుని కిస్ చేస్తూనే ఉంటాడు. పాపం ఆమె కళ్ళల్లో నీళ్లు వస్తుంటాయి. అయినా కూడా అతను ఆపకుండా ఆమెను కిస్ చేస్తూ ఆ నైట్ ఇంటిమేట్ అవుతాడు. లీ స్నానం చేస్తూ గుక్క పట్టు ఏడుస్తూ అతను టచ్ చేసిన తన బాడీని ఫ్రస్ట్రేషన్ తో తుడుచుకుంటూ ఉంటుంది. ఎంత డ్రామా హీరో అయినా కూడా ఆమెను ఫోర్స్ చేయడంతో తనకు అస్సలు నచ్చలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ లీ సైలెంట్ గా లేచి అక్కడ నుంచి వెళ్లిపోతుంటే జియాంగ్ తన సీరియస్ వాయిస్ తో ఆమెను ఆపుతాడు. వెళ్ళడానికి అంత అర్జెంట్ ఏంటి మిస్ లీ అని. అతని వైపు చూడకుండానే సీరియస్ గా అంతా అయిపోయాక నేను ఇక్కడ ఉండడం కంటే వెళ్లిపోవడమే మంచిది కదా అని చెప్తుంది. జియాంగ్ బెడ్ పై నుంచి లేచి ఆమె తలకాయని దగ్గరకు లాక్కొని మేబీ నేను నిన్న రాత్రి నీకు రూల్స్ సరిగా ఎక్స్ప్లెయిన్ చేయనట్టున్నాను. మన ఈ రిలేషన్ కి అర్థం ఏంటంటే నేను ఒక్క సైగ చేయగానే నువ్వు నా ముందు ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టు రావడం వెళ్ళడం కుదరదు. ఒకవేళ నువ్వు ఇప్పుడు వెళ్ళాలనుకుంటే హ్యాపీగా వెళ్లిపోవచ్చు, కానీ నెక్స్ట్ టైం నేను నిన్ను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాననే గ్యారెంటీ లేదు అని వార్నింగ్ ఇస్తూ నేను అసిస్టెంట్ కి చెప్పి కొన్ని బట్టలు పంపిస్తాను. ఈ రోజు ఈవినింగ్ నువ్వు నాతో పార్టీకి రావాలి, ఇది కూడా నీ జాబ్ లో ఒక పార్ట్, అర్థమైందా అని అంటాడు. అదే రాత్రి లీ జియాంగ్ తో కలిసి ఒక హై సొసైటీ డిన్నర్ పార్టీకి వెళ్తుంది. అక్కడ ఉన్న జియాంగ్ రిచ్ ఫ్రెండ్స్ అందరు వాళ్ళని చూసి షాక్ అవుతారు. వావ్, జియాంగ్ తనతో పాటు ఒక ఫీమేల్ కంపానియన్ ని తీసుకురావడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. స్కూల్లో కాలేజెస్ లో అమ్మాయిలందరూ ఇతన్ని చూసి చచ్చిపోయేవాళ్ళు, కానీ నువ్వు అందరినీ రిజెక్ట్ చేసావు. సో నీకు ఫైనలీ ఇలాంటి అమ్మాయిలంటే ఇష్టం అన్నమాట అని కామెంట్ చేస్తుంటారు. జియాంగ్ కొంచెం కోపంగా వాళ్ళని చూస్తూ సోదాపండి అని అంటాడు. ఆ మాటలు వింటున్న లీకి కోపం వస్తుంది. వీడు కావాలని నన్ను ఇక్కడికి పిలిపించి అందరి ముందు అవమానిస్తున్నాడు అని అనుకుంటుంది. జియాంగ్ తన ఫ్రెండ్స్ తో బిజినెస్ మాటల్లో బిజీగా ఉన్నప్పుడు లీ పక్కన కూర్చొని ఒకటే డ్రింక్ చేస్తుంది. జియాంగ్ చూపు ఆమెపై పడగానే అతని చేయి గట్టిగా పట్టుకుని నువ్వు కాస్త ఓవర్ గా డ్రింక్ చేయట్లేదు అని అడుగుతాడు. లీ మత్తులోనే తన కళ్ళతో అతని
వంక చూస్తూ డైరెక్ట్ గా ముఖం మీదే, మిస్టర్ జియాంగ్, నేను తాగకూడదని ఎక్కడ కాంట్రాక్ట్ లో రాసలేదు కదా అని చెప్తుంది. ఆ మాటకి జియాంగ్ ఒక క్షణం షాక్ అయ్యి మనసులో, ఈ అమ్మాయి మిగతా ఆడవాళ్ళలా కాదు, వరల్డ్ లో ప్రతి అమ్మాయి తన వెనుక పడుతుంటే ఈమె మాత్రం తన్ను ఎదిరించి ఛాలెంజ్ చేస్తుందని రియలైజ్ అవుతాడు. అనుకొని నువ్వు ఎక్కువ తాగావు, సో పద వెళ్దాం అని చెయ్యి పట్టుకుని లాక్కొని తీసుకెళ్లి అక్కడే బార్ లోనే కంట్రోల్ చేసుకోలేక ఆమెను ఫోర్స్ గా గోడ కదిం పట్టి కిస్ చేస్తూనే ఉంటాడు. నెక్స్ట్ స్టెప్ వేయడానికి డ్రెస్ పైకి లాగుతుంటే లీ ఆపుతుంది. ఇక్కడొద్దు అని అంటుంటే అతను, నీకు ఆల్రెడీ చెప్పా కదా, నువ్విప్పుడు నాదానివి, నేను చెప్పింది వినాలి అని మళ్ళీ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బట్ ఈసారి లీ మాత్రం కొంచెం కూడా రెస్పాండ్ అవ్వకుండా ఒక రోబోలా ఉండిపోతుంది. జియాంగ్ వెనక్కి జరిగి కోపంగా, నువ్వేమైనా రోబోవా? గుర్తు పెట్టుకో, నువ్వు నన్ను సాటిస్ఫై చేయలేకపోతే ఈ కాంట్రాక్ట్ ని నేను ఒక క్షణంలోనే క్యాన్సిల్ చేసేస్తాను అని బెదిరిస్తాడు. కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయితే తన చెల్లెలు చచ్చిపోతుందని బాగా తెలుసు కదా, అందుకే తన బాధను కోపాన్ని దిగమింగుకొని జియాంగ్ ఫేస్ ని తన చేతుల్లోకి తీసుకొని అతన్ని ఇంటెన్స్ గా కిస్ చేస్తుంది. అలా చేసేసరికి మనోడు కంట్రోల్ చేసుకోలేక ఆమె నడుం పట్టుకొని గట్టిగా కిస్ చేస్తూ ఆ నైట్ ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ జియాంగ్ తన చెల్లెల ట్రీట్మెంట్ కోసం అడ్వాన్స్ మెడికల్ టీమ్ తో మాట్లాడి అరేంజ్మెంట్స్ అన్ని చేపిస్తాడు. ఫోన్ కట్ అవ్వగానే లీ అతనికి థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోబోతుంటే జియాంగ్ మళ్ళీ చేపట్టుకుని ఆపుతాడు. అతను సోఫా నుండి తన జాకెట్ తీసుకొని ఆమెను తీసుకొని మ్యాన్షన్ కి వస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఒక రోజు మార్నింగ్ జియాంగ్ రెడీ అవుతూ ఉంటే లీ అతని దగ్గరకు వస్తుంది. అతను ఆమెను చూసి, ఏంటి ఇలా వచ్చావు, ఏమన్నా పనుందా అని అడుగుతాడు. నేను ఇంటికి వెళ్ళొస్తాను, నా చెల్లెల్ని చూడాలనుంది అని అంటే జియాంగ్ ఏదో చెప్పబోతుంటే ఎగ్జాక్ట్ టైమ్ లో అతని ఫియాన్సీ షీనా నుండి అతనికి కాల్ వస్తుంది. అతను ఎలాంటి హెజిటేషన్ లేకుండా ఆ కాల్ ని డైరెక్ట్ గా లౌడ్ స్పీకర్ లో పెడతాడు. షీనా ఆ కాల్ లో, జియాంగ్, ఐ మిస్ యూ, ఈ వీకెండ్ అన్నా నేను నిన్ను కలవడానికి రానా అని అడుగుతుంది. మనోడు మాత్రం అంత సీన్ లేదు, వచ్చే వారం నా స్కెడ్యూల్ చాలా బిజీగా ఉంది, అసిస్టెంట్ అడిగి తెలుసుకో అని చెప్తాడు. షీనా వదలదు. ఒకవేళ నువ్వు ఏదైనా బిజినెస్ ట్రిప్ వెళ్తుంటే నేను కూడా నీతో పాటు వస్తాను అని అంటుంది. దానికి అతను, సరే నీకెలా నచ్చితే అలా చెయ్యి అని కట్ చేస్తాడు. కాల్ కట్ అయ్యాక లీ కోపంతో పైకి లేచి, నీకు ఆల్రెడీ ఫియాన్సీ ఉందా, మరి నాకెందుకు చెప్పలేదు అని సీరియస్ గా అడుగుతుంది. దానికి అతను టై కట్టుకుంటూ సర్దుకుంటూ, మా ఇద్దరి మధ్య అంత సీన్ ఏం లేదు, అందుకే చెప్పలేదు, అయినా ఉన్నా కూడా నేనెందుకు నీకు చెప్పాలి, మళ్ళీ చెప్తున్నాను, నేనేదో నిన్ను బలవంతం చేసినట్టు ప్రతిసారి నా ముందు ఇలా యాక్ట్ చేయడం ఆపే, ఇది నువ్వు ఇష్టంగా చేసావు అని చెప్తూ వెనక్కి తిరిగి ఆమెకి దగ్గరగా వస్తూ, మూడ్ బాగోపోతే వెళ్లేదన్నా హెర్బల్ టీ తాగు, మూడ్ సెట్ అవుతుంది అని తన ఫోటో హెడ్ ని కొట్టబోతుంటే సీరియస్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కోపమా నా పైన అని అనుకుంటాడు. ఇంకో పక్క మేమేకి ట్రీట్మెంట్ మొత్తం జరుగుతుంది. సో ఆమె నడవడానికి లీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ టైమ్ లో జియాంగ్ నుండి మెసేజ్ వస్తుంది, నువ్వు ఎప్పుడు వస్తున్నావు అని. లీ కాసేపు ఆ మెసేజ్ చూసి చాలా డ్రైగా, ఐఎమ్ సో సారీ, నేను టైం కి రాలేను, నా చెల్లికి నా అవసరం ఉంది అని చెప్పి మళ్ళీ బిజీ అయిపోతుంది. అదే రాత్రి జియాంగ్ ఇంటికి వచ్చి చూసేసరికి ఎవ్వరు ఉండరు. ఫోన్ చెక్ చేసి చూస్తే లీ నుండి ఆ మెసేజ్ తర్వాత ఎలాంటి రిప్లై ఉండదు. అంత పెద్ద ఇంట్లో ఫస్ట్ టైం అతనికి లోన్లీగా అనిపిస్తుంది అనమాట. ఆ లోన్లీనెస్ ని దూరం చేయడానికి మళ్ళీ రేసింగ్ వస్తాడు. అక్కడ అతని ఫ్రెండ్ ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని చూపిస్తూ, ఆ అమ్మాయిని చూసావా, చాలా క్యూట్ గా ఉంది కదా, షీనా కంటే అందంగా ఉంది అని అంటుంటే జియాంగ్ ఆమె వైపు చూస్తాడు. జియాంగ్ ఆమె వైపు చూసినా అతని కళ్ళల్లో ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు, కానీ అతని మైండ్ లో లీ మాత్రమే కనిపిస్తుంది. తను అక్కడ ఉంటే ఆ సీనరీని ఎలా ఎంజాయ్ చేస్తూ ఉండేదో అని ఊహించుకొని ఇమ్మీడియట్ గా ఆమెకు మెసేజ్ చేస్తాడు, నేను ఈ రాత్రి నిన్ను చూడాలనుకుంటున్నాను, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ అని పంపిస్తాడు. ఆ తర్వాత నైట్ లీ జియాంగ్ ఇంటికి వస్తుంది. అక్కడ మేడ్ డిన్నర్ టేబుల్ సెట్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటే జియాంగ్ సైలెంట్ గా రూమ్ లోకి వస్తూ ఉంటాడు. ఆమెను చూడగానే అతని మనసు కొంచెం కుదుట పడి, ఎలాగో మనోడిది సీరియస్ టోన్ కదా, అదే టోన్ తో మేడ్ తో, ఆంటీవు నీకు కొత్త హెల్పర్ దొరికినట్టుందే అని అంటాడు. ఆ వాయిస్ విన్న లీ భయపడి చేతిలో ఉన్న ప్లేట్ కింద పడేస్తుంది. దాంతో అది ముక్కలు అవడంతో తీసే హడావిడిలో వేలికి దెబ్బ తగిలి బ్లడ్ కారుతుందన్నమాట. మేడ్ నేను ఇప్పుడే ఫస్ట్ ఎయిడ్ కిట్ తెస్తాను అని వెళ్తుంటే లీ వద్దంటే పర్లేదు అని అంటుంది. కానీ ఈ లోపే మనోడు ఏమాత్రం ఆలోచించకుండా టెన్షన్ తో ఆమె చేయి పట్టుకొని బ్లడ్ ఆపడానికి డైరెక్ట్ నోట్లో పెట్టుకుంటాడు. అతని చూపు మాత్రం ఆమె ఫేస్ నుంచి పక్కకి జరగను కూడా జరగదు. లీ ఏమో షాక్ అయి చేయి వెనక్కి తీసేసుకుంటే మనోడు ఏం మాట్లాడకుండా లీని తన చేతుల్లోకి ఎత్తుకొని మేడ్ తీసుకొచ్చిన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో ఆమెను ఎత్తుకొని డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి తీసుకెళ్తాడు. ఇద్దరు ఇంటిమేట్ అయిన తర్వాత బెడ్ పై కూర్చుని ఉంటారు. లీ ఎంతైనా అతనితో కోల్డ్ బిహేవియర్ చూపిస్తుంది కదా, సో దానికి అతను అంటాడు, నీ పాత బాయ్ ఫ్రెండ్స్ కి ఎప్పుడు చెప్పలేదా నువ్వు ఒక చెక్క లాంటి దానివి, ఎలాంటి ఫీలింగ్స్ కూడా లేకుండా ఉంటావని అని అంటుంటే లీ బట్టలు సర్దుకుంటూ, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ల కోరికలేమి నీలాగా అవసరానికి మించి లేవు, అండ్ వాళ్ళు నాతో ఎప్పుడు సాటిస్ఫైడ్ గానే ఉన్నారు అని గట్టిగా అంటుంది. జియాంగ్ ఈగో హర్ట్ అవుతుంది కదా, సో స్మోక్ చేస్తూ సీరియస్ గా, ఎవరు చెప్పారు నీకు నాకు కోరికలు ఎక్కువని, అయినా నీకేమన్నా టూ ఫేసెస్ ఉన్నాయా, ఒక వైపేమో కాంట్రాక్ట్ కోసం నాతో ప్యాషనెట్ గా ఉన్నట్టు నటిస్తావు, ఇంకో వైపేమో ఇలా కోల్డ్ గా బిహేవ్ చేస్తూ ఉంటావు అని కోపంగా అడుగుతుంటే లీ సైలెంట్ అవుతుంది. లీ, నేనేమన్నా నీపై బలవంతం చేశానా అని అడుగుతాడు. దానికి ఆమె, లేదు నేనేం చేసినా నా ఇష్టంగానే చేశానులే అని చెప్తుంది. దానికి జియాంగ్, మరి నీ ఫేస్ ఎప్పుడు ఏదో నీపై బలవంతం జరుగుతున్నట్టు ఎందుకు పెడతావు అని అడగగానే ఆమె ఇమ్మీడియట్ గా ఒక ఫేక్ స్మైల్ ఇస్తుంది. ఆ ఫేక్ స్మైల్ చూసి చెయ్యి వెనక్కి నెట్టి, వెళ్ళి ఇక్కడ నుంచి అని అంటాడు. వెళ్తూ
వెళ్తూ వెనక్కి తిరిగి ఎగతాళిగా, మిస్టర్ జియాంగ్, మీరు చెప్పినట్టు నేను మిమ్మల్ని సాటిస్ఫై చేశాను. ఆ బ్యాండేజ్ కి థ్యాంక్స్ అని అంటే అతను, నువ్వు అనుకుంటున్నావా నన్ను సాటిస్ఫై చేశావని అని అంటే ఆమె, ఆబ్వియస్లీ చేశాను, మీ కళ్ళల్లోనే కనిపిస్తుంది కదా అని కాన్ఫిడెంట్ గా చెప్తూ యాటిట్యూడ్ తో గుడ్ నైట్, బ్యాండెడ్ కి థ్యాంక్స్ అని చెప్పి వెళ్లిపోతుంది. ఆమె ఈ బిహేవియర్ కి మనోడు ఫ్లాట్ అయిపోతున్నాడు. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరికి రాగానే జియాంగ్ ఆమె పైనుండి కింద వరకు చూస్తూ, నువ్వు మళ్ళీ ఇదే అవుట్ఫిట్ ఎందుకు వేసుకున్నావు అని అడుగుతాడు. లీ, నిన్న రాత్రే కదా ఉతికి ఆరబెట్టాను, క్లీన్ గానే ఉంది. ఈ రోజు రాత్రి బయటికి వెళ్తున్నాం, సో వెంటనే డ్రెస్సింగ్ రూమ్ కెళ్ళి బట్టలు మార్చుకో అని చెప్తాడు. ఆమె ఓకే అనగాని, నీకు ఓకే చెప్పడం తప్ప ఇంకేం రాదా అని అంటే, ఆమె మళ్ళీ ఓకే అని వెంటనే రియలైజ్ అయి చూసి, మీరు చెప్పింది అర్థమైంది మిస్టర్ జియాంగ్ అని చెప్తుంది. ఆ నైట్ లీ జియాంగ్ తో కలిసి ఒక పెద్ద కార్పొరేట్ క్లయింట్స్ డిన్నర్ పార్టీకి వస్తుంది. జియాంగ్ ఇచ్చిన డ్రెస్ లో ఆమె చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. అది కొంచెం పొట్టిగా ఉండేసరికి కూర్చోడానికి ఇబ్బంది పడుతుంటే క్లయింట్ లీని చూసి నవ్వుతూ, అరే మిస్టర్ జియాంగ్, మిమ్మల్ని నేను ఎప్పుడు ఇలాంటి ప్లేస్ లో చూడనే లేదే, ఈ రోజు చూస్తే ఇంత బ్యూటిఫుల్ అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చారు అని అంటాడు. దాంతో ఆమె మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. కావాలని ఇలాంటి చిన్న బట్టలు వేసి ఇక్కడికి తీసుకొచ్చి అందరి ముందు నేను డబ్బుకు అమ్ముడుపోయే దానిలాగా ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు అని అనుకుంటూ అక్కడే నిలబడి ఉంటే అది చూసి అతను, నీకు ఒకవేళ ఇక్కడ నిలబడడం ఇష్టం లేకపోతే బయటికెళ్ళు అని చెప్తాడు. ఆ క్లయింట్ గడ్ అదే ఛాన్స్ అనుకుని, మిస్టర్ జియాంగ్, ఇంత అందమైన అమ్మాయి ఒకవేళ మీకు వద్దనుకుంటే నా పక్కన కూర్చోమనండి, నాకు కంపెనీ ఇస్తుంది అని నీచంగా అడిగితే లీ షాక్ తో జియాంగ్ వైపు సీరియస్ గా చూస్తుంది. కానీ జియాంగ్ మాత్రం అతను మాట్లాడిన ఆ మాటలకి ఏం పట్టనట్టు సైలెంట్ గా ఉంటారు కదా, అది చూసి ఆమెకు పిచ్చి కోపం వచ్చి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్లిపోతుంది. ఆ క్లయింట్ గడ్ కూడా వెనకాలే లేవడానికి లేస్తుంటే జియాంగ్ సీరియస్ గా చూడడంతో వాడు భయపడి కూర్చుండిపోతాడు. లీ కోపంగా ఎలివేటర్ లోపలికి వెళ్తుంది. బట్ డోర్ క్లోజ్ అయ్యే లోపే ఒక స్ట్రాంగ్ చేయి లిఫ్ట్ నాపుతుంది. ఎదురుగా జియాంగ్. అతను లోపలికి వచ్చి ఆమెను పట్టుకొని ఫోర్స్ గా కిస్ చేస్తుంటాడు. ఆమె కోపం అతనికి అంతగా నచ్చడంతో అసలు కిస్ చేయడం ఆపకుండా ఉంటాడు. నెక్స్ట్ డే ఇద్దరు కారులో వెళ్తుంటే ఇద్దరు సైలెంట్ గా కూర్చుని ఉంటారు. అప్పుడు జియాంగ్ ఇనిషియేషన్ తీసుకొని నిన్న రాత్రి అని ఏదో చెప్పబోతుంటాడు ఆ బార్ విషయంలో. బట్ వెంటనే లీ ఆపేసి, డబ్బులు పంపించినందుకు థ్యాంక్ యూ అని ఫోన్ చూపిస్తుంది. అప్పుడు అతను, నువ్వు నన్ను అసహించుకుంటున్నావు కదా, బట్ అంత అసహించుకోవాల్సిన అవసరం కూడా లేదు, నేను నీకు హెల్ప్ చేస్తున్నాను. నీ చెల్లెల లైఫ్ కోసం నువ్వు ఈ రోజు ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తున్నావు, కానీ ఆమె నువ్వు చేసిన ఈ త్యాగాన్ని గుర్తు పెట్టుకుంటుందా అని అడగగానే లీ కళ్ళల్లో నీళ్లతో, తను హై స్కూల్లో ఉన్నప్పుడు ఒకసారి నాకు వారం రోజులు జ్వరం వచ్చింది, నాకు క్యాన్సర్ వచ్చిందని భయపడి ఏడుస్తూ, అక్క ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు, నా కిడ్నీ నీకు డొనేట్ చేస్తాను అని ఏడుస్తూ అరిచేది. ఆ తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాక ఇంటి పరిస్థితులు బాలేవని తెలిసి ఇంటి ఖర్చుల కోసం చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ చేసింది. ఒప్పుకుంటాను, ఈసారికి తను తప్పుదారి ఎంచుకొని ఉండొచ్చు, కానీ మిస్టర్ జియాంగ్, తను నాకున్న ఒకే ఒక చెల్లెలు, నా ఫ్యామిలీ ఎలా అయినా ఉండొచ్చు, వాళ్ళని నేను అనాథల్లా వదిలేలేను అని చెప్తుంది. లీ నోట ఫ్యామిలీ అన్న మాట రాగానే అతనికి చైల్డ్హుడ్ గుర్తొస్తుంది. ఒక పక్క తండ్రి ఆడవాళ్లతో తిరగడం, ఇంకో పక్క తల్లేమో పెద్దయ్యాక నువ్వు నా కోసం డబ్బు సంపాదించాలి, నన్ను బాగా చూసుకోవాలి అని చెప్పడం. పైగా అతని మామ్ డాడ్ గొడవ పడుతూ ఉంటే భయంతో పియానో వాయిస్తుంటే వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి గట్టిగా అరుస్తూ, ఆపు, ఇన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా కూడా కరెక్ట్ టోన్ లో వాయించడం రావట్లేదు, ఒక పనికిరాని వాడివి, సరిగ్గా వాయిస్తేనే నాతో ఉండు, లేదంటే మీ నాన్నతో వెళ్ళిపో, ఇక నుంచి నాకు నువ్వు అవసరం లేదు అని అరుస్తుంది. అతను ఏడుస్తూనే కరెక్ట్ టోన్ లో వాయించడానికి ఆ పియానో ట్రై చేస్తూ ఉంటాడు. అదంతా గుర్తు చేసుకున్నాక ప్రెసెంట్ లో జియాంగ్ ఒక విషయం అడుగుతాడు. మిస్ లీ, మనం ఒక కొత్త అగ్రిమెంట్ చేసుకుందాం, ఓకేనా అని అంటే లీ షాక్ తో ఏంటి అని అంటుంది. అప్పుడు జియాంగ్, పాత కాంట్రాక్ట్ అందులోని కండిషన్స్ అన్ని ఇప్పుడే రద్దు అవుతున్నాయి, ఇప్పటి నుంచి నువ్వు నా కాంట్రాక్ట్ గర్ల్ ఫ్రెండ్ కాదు, బట్ రియల్ గర్ల్ ఫ్రెండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. జస్ట్ 6 months కోసమే, ఆలోచించుకోవడానికి నువ్వు టైం తీసుకోవచ్చు, నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాను అని చెప్తే లియా మాత్రం ఏం ఆలోచించకుండా ఏడుస్తూ పక్కనే ఉండిపోతుంది. ఇంకో పక్క హాస్పిటల్లో ఆమె పిచ్చిదానిలో ఊగిపోతూ అరుస్తూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ లీని పిలిచి సరిగ్గా రికవరీ అవ్వకపోవడం వల్ల తనకి సివియర్ బైపోలర్ డిజార్డర్ వచ్చింది, ఆమెకు వెంటనే సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరం, దానికి చాలా ఖర్చు అవుతుంది అని చెప్తాడు. మేమే కోసం జియాంగ్ ఆల్రెడీ చాలా డబ్బులు ఇచ్చి హెల్ప్ చేశాడు కదా, బట్ ఈసారి మాత్రం చేయి చాచడం ఇష్టం లేక జాబ్స్ కి అప్లై చేస్తే ఒక ఆర్ఫనేజ్ లో పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది. అక్కడ కొలీగ్ హ్యాపీగా, లీ నువ్వు రావడం వల్ల అందరికి పెద్ద సపోర్ట్ దొరికింది అని అంటుంటే ఆమె కూడా నవ్వుతూ, నాకు పిల్లలంటే చాలా ఇష్టం, అయినా ఈ ఆర్ఫనేజ్ లో ఉన్న ఎక్విప్మెంట్స్ ఫెసిలిటీస్ అవసరానికి మించి చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాయి అని నోటీస్ చేస్తుంది. అప్పుడు ఆమె చెప్తుంది, ఇదంతా ఒక మిస్టీరియస్ అండ్ రిచెస్ట్ పర్సన్ స్పాన్సర్ చేశారు, ఈ ఆర్ఫనేజ్ కి ఆయన దేవుడితో సమానం, అదిగో ఆ బాబుని కూడా ఆయనే కాపాడారు, పుట్టుకతో డిజేబుల్డ్ అవ్వడం వల్ల వాళ్ళ పేరెంట్స్ రోడ్డుపై వదిలేశారు అని చెప్తుంటే లీ ఆ బాబు దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. అదే టైంలో మన హీరో జియాంగ్ ఆర్ఫనేజ్ లోకి వస్తాడు. లీన్ అక్కడ చూడగానే ఆగిపోతాడు. కొలిగ్ ని సైలెంట్ గా ఉండమని సైగ చేసి దూరం నుండి వాళ్ళని చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే వాడు జియాంగ్ ని చూడగానే డాడీ అని పిలుస్తాడు. డాడీ ఎవరా అని చూసేసరికి అక్కడ జియాంగ్ ఉండడంతో ఆమె షాక్ అవుతుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే లీ టెన్షన్ తో, నేను ఇక్కడ పార్ట్ టైం జాబ్ కోసం జాయిన్ అయ్యాను,
అవును అని చెప్తుంది. అప్పుడే ఆ బాబు మధ్యలో దూరి డాడీ ఈమె నా మమ్మీనా అని క్వశ్చన్ అడుగుతాడు. అంతే వాళ్ళిద్దరి మధ్య ఒక ఆక్వర్డ్ మూమెంట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ జియాంగ్ ఆ బాబుతో ఆడుకుంటూ ఉంటే లీ దూరం నుంచి చూస్తూ ఆ కొలీగ్ ని అడుగుతుంది ఆ బాబు అతని డాడీ అని ఎందుకు పిలుస్తున్నాడు అని. ఎందుకంటే ఈ వెల్ఫేర్ హోమ్ ని అడాప్ట్ చేసుకున్న పర్సన్ ఇంకెవరో కాదు అతనే. చూడు మిగతా రిచ్ పీపుల్ లాగా ఆయనకు రవ్వంత కూడా పొగరలేదు, పిల్లలంటే ఆయనకి ప్రాణం అని చెప్పగానే లీ అతన్ని చూసి నవ్వుతూ నమ్మలేకపోతున్నాను, వీడు నిజంగా ఆ రాక్షసుడేనా అని మనసులో అనుకుంటుంది. కాసేపటికి లీ అతని దగ్గరకు వచ్చి మీకు పిల్లలంటే ఇష్టమని నేను అసలు ఊహించలేదు అని అంటే జియాంగ్ పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు, అయినా నువ్వు అనుకుంటున్నంత బ్యాడ్ పర్సన్ ఏం నేను కాదు అని చెప్పి ఇంకా అడుగుతాడు నిన్న నేను చెప్పిన మాట గురించి ఆలోచించావా అని అనగానే తన చెల్లి యాక్సిడెంట్ వెనుకున్న నిజం తెలుసుకోవాలంటే జియాంగ్ కి రియల్ గర్ల్ ఫ్రెండ్ అవ్వడమే కరెక్ట్ అని, నీ గర్ల్ ఫ్రెండ్ అవ్వడానికి ఓకే చెప్తే నాకు కొన్ని కండిషన్స్ డిమాండ్స్ ఉన్నాయి అని చెప్తే జియాంగ్ స్మైల్ తో నువ్వేం కావాలన్నా అడగొచ్చు అని అంటే లీ అతని కళ్ళలోకి చూస్తూ గర్ల్ ఫ్రెండ్ అంటే కీప్ లా బిహేవ్ చేయకూడదు, నాకు దక్కాల్సిన గౌరవం నాకు దక్కాలి అని అడుగుతుంటే జియాంగ్ నవ్వి లీ నీకు అసలు బేరమాడడం రాదు కదా, ఈ టైంలో నువ్వు అడగాల్సింది గౌరవం కాదు కోట్ల రూపాయలు డిమాండ్ చేయాలి అని అంటే ఆమె ఇమ్మీడియట్ గా అతని ఫేస్ తీసుకొని లిప్ టు లిప్ కిస్ చేస్తుంది. దాంతో మనోడికి ఊపిరాగిపోయినంత పని అవుతుంది. ఫస్ట్ టైం తనంతట తానే ఇనిషియేషన్ తీసుకొని కిస్ చేసింది కదా, సో షాక్ అయ్యి రేపే నా అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అయిపో అని చెప్తాడు. ఆమె సరే అని తలుపుతుంది. నెక్స్ట్ డే లీ లగేజ్ అంతా తీసుకొని అక్కడికి వస్తుంది. పాత మేడంకి ఇల్లు చూపిస్తూ మిస్ లీ ఇంతకు ముందు మిస్టర్ జియాంగ్ ఇక్కడ ఒంటరిగా ఉండేవారు, కానీ ఇప్పుడు మీరు వచ్చారు కదా ఈ కోల్డ్ మ్యాన్షన్ ఒక అందమైన ఇల్లులా మారిపోతుంది అని చెప్తుంది. అప్పుడే జియాంగ్ వచ్చి ఆంటీ ఆమె బ్యాగ్ లోపల పెట్టండి అని చెప్తాడు. లీ అతన్ని చూడగానే నేను కొన్ని రోజులు నా పాత ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటుంది. జియాంగ్ ఒక కోపంతో ఒక లుక్ ఇచ్చి తన దగ్గరకు లాక్కొని నువ్వు ఇక్కడికి వచ్చి ఒక గంట కూడా కాలేదు, అప్పుడే నన్ను వదిలేసి ఇంటికి వెళ్ళాలని మాట్లాడుతున్నావా అని అంటే అదే టైంలో ఆమెకి మెయిడ్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. మిస్టర్ జియాంగ్ కోపానికి లొంగరు, జస్ట్ సాఫ్ట్ రిక్వెస్ట్ లకే కరుగుతారు అని చెప్పుంటుంది కదా. సో మేడం వెంటనే అతని కోట్ పట్టుకొని ఒక క్యూట్ ఫేస్ పెట్టి రిక్వెస్ట్ చేస్తూ నా చెల్లి సిచ్యువేషన్ అస్సలు బాలేదు, నేను చాలా త్వరగా వచ్చేస్తాను ప్లీజ్ అని అడుగుతుంది. జియాంగ్ కోపం ఉంటుంది బట్ స్టిల్ నన్ను బుజ్జగించడం అంత ఈజీ అనుకుంటున్నావా అని అంటాడు. మళ్ళీ అతన్ని కన్విన్స్ చేయడం కోసం ప్రేమగా అతని చీక్స్ పైన కిస్ చేస్తుంది. దాంతో మనోడి రాయిలాంటి మనసు కరిగిపోయి వెంటనే ఆ సరేలే వెళ్ళాలనుకుంటే వెళ్ళు, కానీ అక్కడకు వెళ్ళాక నన్ను ఇగ్నోర్ చేసావో జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు. ఆమె వెళ్లిపోయాక చీక్స్ పట్టుకుని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత వెళ్ళి కొన్ని రోజులు వాళ్ళ అమ్మతో కలిసి ఉంటుంది, డాక్టర్లతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ జియాంగ్ మాత్రం ఆమె దూరాన్ని అస్సలు భరించలేక స్వయంగా పికప్ చేసుకోవడానికి ఆమె ఇంటి దగ్గరకు వచ్చేస్తాడు. ఆమె టెన్షన్ తో కిందికి రాగానే మనోడు ఆమెను చూసిన ఇమ్మీడియట్ సెకండ్ కే దగ్గరకు లాక్కుంటాడు. లీ నర్వస్ అయిపోయి మనం రోడ్డు మీద ఉన్నాం, ఎవరైనా చూస్తే ఎలా, వదులు నన్ను అని టెన్షన్ పడుతుంది. జియాంగ్ చూస్తే చూడనివ్వు, నాకెలాంటి ప్రాబ్లం లేదు అని చెప్తాడు. ఇద్దరు కార్లో కూర్చుంటే జియాంగ్ ఆమెను షాపింగ్ చేయించాలనుకుంటాడు బట్ లీ వద్దంటుంది. ఎలాగూ 6 months తర్వాత ఇద్దరం విడిపోయే వాళ్ళమే కదా అని అనుకుంటున్నప్పుడే లీకి ఒక కాల్ వస్తుంది. ఒక మంచి కంపెనీలో తనకి జాబ్ వచ్చిందనే గుడ్ న్యూస్ తెలుస్తుంది. ఆమె చాలా ఎక్సైట్మెంట్ తో నవ్వుతూ ఉంటే అతను చూసి ఏంటి జాబ్ వచ్చిందా అని అంటే అవును అంటుంది. నాకు అర్థం కాదు, నేను ఇన్ని లక్షలు కోట్లు ఇస్తానంటే ఎప్పుడు ముఖం మార్చుకొని ఉంటావు, జస్ట్ ఒక 12,000 జాబ్ కి మాత్రమే అంత ఎగ్జైట్ అయిపోతున్నావు అని అంటే ఆమె నాకు 12,000 చాలు అని చెప్తుంది. అతని ఫేస్ కొంచెం సీరియస్ గా డల్ గా ఉంటుంది. అది అబ్జర్వ్ చేసి లీ వెంటనే అతని పక్కకు తిరిగి ఇదంతా కాదు, ఈ జాబ్ నీ కంపెనీలో వచ్చింది, సో నీ కింద వర్క్ చేసినట్టు అవుతుంది కదా అని అనగానే అతను కూల్ అయ్యి ఆమెను చూస్తూ కనీసం నా కళ్ళ ముందుండే ఒక మంచి జాబ్ అయినా వెతుక్కొని చేయొచ్చు కదా అని ఆమె చేతుల్ని గట్టిగా పట్టుకుంటాడు. అంతే కంట్రోల్ చేసుకోలేక ఆమె ముందుకొచ్చి ఫార్వర్డ్ అయ్యి కిస్ చేయబోతుంటే తను ఆపుతుంది మనం కార్ లో ఉన్నామని. మనోడు వింటాడా, వినడు. సో ఇమ్మీడియట్ గా ఆమె నెక్ పట్టుకొని కార్ అయితే ఏంటి ఇక్కడే చేద్దాం అని చెప్పి కిస్ చేస్తాడు. ఈసారి లీ కూడా రియాక్ట్ అవ్వడంతో ఇద్దరు చాలా ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటారు. నెక్స్ట్ డే లీ ఆ కంపెనీలో జాయిన్ అవుతుంది. ఫస్ట్ రోజు ఆమెకు ఒక మంచి కొలీగ్ దొరుకుతుంది. ఆమె అక్కడ బిజినెస్ మ్యాగజైన్ కవర్ పైన ఉన్న జియాంగ్ ని చూపిస్తూ హాయ్ ఇతన్ని చూసావా, ఇతను ఎంత హాట్ అండ్ హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా, ఇతన్ని చూస్తుంటేనే నా కడుపులో గిలిగింతలు పెడుతున్నాయి అని ఎగ్జైట్ అవుతుంటే లీ ఆమె చెప్పే మాటలకి ఏం చెప్పాలో తెలియక నిలబడి ఉంటే కరెక్ట్ గా అదే టైంలో జియాంగ్ మెసేజ్ చేస్తాడు. అతను ఒక హాట్ అండ్ బోల్డ్ అవుట్ఫిట్ పంపి ఈ రాత్రి నిన్ను ఈ బట్టల్లో చూడాలనుకుంటున్నాను అని అంటాడు. ఆ మెసేజ్ చూసి ఆమె నెర్వస్నెస్ తో టెన్షన్ పడుతూ వెంటనే ఫోన్ ఆఫ్ చేస్తుంది. ఇతనికి అసలు బుద్ధి లేకుండా పోతుంది. నైట్లీ తన ఫోన్ లో ఒక సాంగ్ ని పదే పదే వింటూ ఉంటుంది. అది విన్న జియాంగ్ అడగగానే ఈ పాట నేను చిన్నప్పుడు టేప్ రికార్డర్ లో ఎక్కువ వినేదాన్ని అని చెప్తూ అయినా ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీకెందుకులేండి అని ఆగిపోతుంటే జియాంగ్ పర్లేదు నీ చిన్నప్పటి విషయాలేంటో నాకు అన్ని చెప్పు, వినాలనుకుంటున్నాను అని అడుగుతాడు. కానీ లీ ఎక్కువ విషయాలు ఏం చెప్పకుండా అతన్ని అడుగుతుంది మీరు ఇంత పెద్ద ఫ్యామిలీ, ఇంత రిచ్ కదా, మీ చిన్నప్పుడు చాలా కలర్ఫుల్ గా లగ్జరీగా ఉంటుంది కదా అని అంటే జియాంగ్ రిచ్ కిడ్స్ చిన్నతనంలో కూడా చెప్పుకోవడానికి పెద్దగా ఏం ఉండదులే, నా ఈ ఫ్యామిలీలో నాకు గ్రాండ్ పా తప్ప ఎవరూ లేరు, మా అమ్మ విషయానికి వస్తే ఎప్పుడు ఇంటికి వచ్చినా నన్ను తిట్టడమే తప్ప ఆమెకు వేరే పని ఉండదు అని అనగానే లీ అతనిలోని ఒంటరితనాన్ని ఫీల్ అయ్యి పక్కనే కూర్చుంటుంది. అప్పుడు జియాంగ్ అతని మనసులో ఉన్న ఒక క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు నీ ఫ్యామిలీ కోసం
ఎప్పుడు ఇలా తపన పడుతుంటావు కదా ఎందుకు అని అంటే వాళ్ళు ఫ్యామిలీ కాబట్టి అని అంటుంది. ఒకవేళ వాళ్ళు నీతో సరిగ్గా ఉండకపోతే నిన్ను ప్రేమించకపోతే అప్పుడేం చేస్తావు అని అడగగానే లీ కొంచెం కూడా ఆలోచించకుండా అలా జరిగే ఛాన్స్ లేదు, ఎందుకంటే మేమంతా ఒకరికొకరం ప్రాణంగా ప్రేమించుకుంటాం అని చెప్పగానే జియాంగ్ ఫేస్ లో ఒక సాడ్నెస్, ఆ సాడ్నెస్ తోనే చెప్తాడు అయితే నీదొక రియల్ ఫ్యామిలీ అన్నమాట అని. నెక్స్ట్ డే లీ ఆఫీస్ కి రాగానే తన కొలీగ్ చెప్తుంది, ఇవాల్టి నుండి న్యూ ఇయర్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి, నీకు ఎలాంటి పర్సనల్ ప్లాన్స్ లేకపోతే మన ఇద్దరం కలిసి ఒక మంచి హోటల్ బుక్ చేసుకొని ఫైర్ వర్క్స్ చూస్తూ ఎంజాయ్ చేద్దామా అని అంటే లీ కూడా సరే అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకుంటారు. కానీ బ్యాడ్ లక్ వల్ల న్యూ ఇయర్ రష్ లో సిటీలో ఉన్న చిన్న పెద్ద హోటల్స్ అన్ని బుక్ అయిపోయి ఉంటాయి, ఎక్కడ రూమ్ దొరకదు. ఆ టెన్షన్ పడుతున్నప్పుడే జియాంగ్ నుండి కాల్ వచ్చి అతను అంటాడు, ఎక్కడున్నావు, ఇంటికి ఎప్పుడు వస్తున్నావు అని. లీ కొంచెం తడబడుతూ, అది యాక్చువల్ గా నేను ఈ రోజు రాత్రి నా ఫ్రెండ్ తో కలిసి నైట్ స్టే ప్లాన్ చేస్తున్నాను కానీ అని ఆగుతుంది. జియాంగ్ ఆమె వాయిస్ లోని టెన్షన్ ని కనిపెట్టేసి కానీ ఏంటి లీ అని అడుగుతాడు. లీ కానీ హాలిడేస్ వల్ల సిటీలో మాకు ఏ మంచి హోటల్ దొరకట్లేదు, అన్ని బుక్ అయిపోయాయి అని చెప్పగానే జియాంగ్, మీరిద్దరు ఎక్కడున్నారో అక్కడే ఆగండి, నేను 5 minutes లో మీకు ఒక అడ్రస్ పంపుతాను, నువ్వు నీ ఫ్రెండ్ తో కలిసి అక్కడ స్టే చేయొచ్చు అని చెప్తాడు. లీ ఏదైనా చెప్పి రిజెక్ట్ చేసే లోపే మనోడు ఫోన్ కట్ చేసేస్తాడు. వాళ్ళిద్దరు ఆ రూమ్ లోకి వెళ్ళగానే ఆ కొలీగ్ ఫుల్ షాక్ లో ఎగ్జైట్ అయిపోతూ ఉంటుంది. అరే లీ, నీ బాయ్ ఫ్రెండ్ ఇంత పెద్ద భయంకరమైన బలిసినోడని నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని షాక్ అవుతుంది. లీ ఏం మాట్లాడుకున్నా తన ఎగ్జైట్మెంట్ ని చూస్తూ ఉన్నప్పుడే ఆమెకి జియాంగ్ నుండి మెసేజ్ వస్తుంది, నేను రూమ్ నెంబర్ 308 లో నీ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పగానే లీ షాక్, ఈ రాక్షసుడు ఈ టైంలో ఇదే హోటల్లో ఉన్నాడా అని ఫస్ట్ ఆమె వద్దని మెసేజ్ చేయాలనుకుంటుంది. కానీ ఇంత కాస్ట్లీ అరేంజ్మెంట్స్ అన్ని చేశాడు కదా, సో ఒక్కసారైనా వెళ్లి కలవకపోతే బాధపడతాడేమో అని కొలిక్ తో అంటుంది. యాక్చువల్ గా నా బాయ్ ఫ్రెండ్ కూడా ఇదే హోటల్ కి వచ్చాడు అని చెప్పగానే ఆమె ఇమ్మీడియట్ గా, ఓహో అయితే వెళ్ళు వెళ్ళు, ఇంకా ఇక్కడెందుకున్నావు, నా గురించి ఆలోచించకలే అని పంపించేయడంతో ఆమె అక్కడికి వస్తుంది. అక్కడ అతని రూమ్ మొత్తం చాలా రొమాంటిక్ క్యాండిల్ లైట్స్ తో డెకరేట్ చేసి ఉంటాడు. అన్నిటికన్నా షాకింగ్ విషయం ఏంటంటే ప్రతిసారి లాగా ఈసారి లీ రాగానే జియాంగ్ ఆమెపై ఫోర్స్ గా కిస్ చేయడం ఇలాంటివి చేయడు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ పద ఇద్దరం కలిసి ఫైర్ వర్క్స్ ఎంజాయ్ చేద్దాం అని లీ చేయి పట్టుకుని బాల్కనీలోకి తీసుకెళ్తాడు. అక్కడ లీ ఆ ఫైర్ వర్క్స్ ని చూసి చాలా ఎంజాయ్ చేస్తుంది. ఆమె ఫేస్ లో ఉన్న స్మైల్ ని చూసి మనోడు కూడా స్మైల్ ఇస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లీ హోటల్ రెస్టారెంట్ లో లిల్లీతో కలిసి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే అప్పుడే కొలీగ్ సడన్ గా ఫోన్ చూస్తూ గట్టిగా అరుస్తుంది, త్వరగా ఈ ట్రెండింగ్ వైరల్ న్యూస్ చూడు, మిస్టర్ జియాంగ్ నిన్న రాత్రి ఇదే హోటల్లో లగ్జరీ స్వీట్ లో స్టే చేశాడట, అది కూడా ఒక తెలియని అమ్మాయితోనంట. అన్నిటికంటే షాకింగ్ మ్యాటర్ ఏంటో తెలుసా, అతను తన ఫియాన్సీని మోసం చేస్తున్నాడని రిపోర్టర్స్ చెప్తున్నారు. అసలు ఎలాంటి అమ్మాయి ఈమె, డబ్బుల కోసం కాపురాలు గూలుస్తుంది అని తిడుతుంది. అప్సెట్ అయి డైరెక్టర్ జియాంగ్ దగ్గరికి వెళ్లి దాని గురించి చెప్తుంది. కానీ జియాంగ్ మాత్రం చాలా క్యాజువల్ గా, లీ ఒకవేళ నీకు ఈ విషయం వల్ల ప్రాబ్లం అనిపిస్తే నేను ఇమ్మీడియట్ గా ఆ ఫొటోస్ ని న్యూస్ ని సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయించేస్తాను, ఇంకా సాటిస్ఫై కాకపోతే ఆ న్యూస్ ఏజెన్సీ నుంచి నీకు సారీ కూడా చెప్పిస్తాను అని అంటాడు. లీ కోపంతో, మిస్టర్ జియాంగ్ మీరు ఈ ఫోటోలను డిలీట్ చేయిస్తారు సరే, కానీ మీ ఫియాన్సీకి ఇదంతా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆమె ఏమనుకుంటుంది అని అంటే జియాంగ్ ఏం పట్టినట్టు తన వైపుకు తిరిగి, నా పర్సనల్ లైఫ్ లో ఏం చేస్తున్నానో తనకెందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటాడు. లీ ఫేస్ డల్ అయిపోవడం చూసి తను చదువుతున్న బుక్ ను పక్కన పెట్టి ఆమెను వెనుక నుంచి గట్టిగా హగ్ చేసుకుని బుజ్జగిస్తాడు. తను ఒక బిజినెస్ ఉమెన్, మా ఇద్దరి మధ్య ఉన్నది బిజినెస్ డీల్ మాత్రమే, సో తనేమనుకుంటుందో నాకు అనవసరం, నువ్వేమనుకుంటున్నావో అదే ముఖ్యం, ఈ పనికి మాలిన న్యూస్ గురించి అవసరానికి మించి ఎక్కువ ఆలోచించకు అని చెప్తాడు. కానీ జియాంగ్ కి మాత్రం సోషల్ మీడియాలో అందరు ఎత్తిపోస్తున్న ఆ మాటలే గుర్తుకొస్తూ బాధపడుతూ ఉంటుంది. అదే టైంలో జియాంగ్ ఫియాన్సీ షీనా లీని ఒంటరిగా కలవాలని చెప్పి ఒక కెఫేకి పిలిపిస్తుంది. అక్కడ కూర్చున్నప్పుడు లీ కొంచెం భయంతో ఉంటుంది. కానీ షీనా కోప్పడకుండా నువ్వు చాలా అందంగా ఉన్నావు, అందుకేనేమో మేబీ అతను నీపై మనసు పారేసుకున్నాడు అని అంటే లీ తలదించుకొని, మిస్ షీనా ఐఎమ్ సో సారీ అని అంటుంది. షీనా నవ్వి, అయ్యో సారీ దేనికి, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, జియాంగ్ ని బాగా చూసుకుంటున్నట్టు, కాకపోతే ఒకవేళ నువ్వు నా ప్లేస్ ని తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం ఆ ప్లాన్ ని మార్చుకో అని అంటుంటే లీ, మీరు అనుకుంటున్నట్టు మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు, మాది జస్ట్ 6 months కాంట్రాక్ట్ మాత్రమే, ఆ తర్వాత నేను అతని లైఫ్ నుంచి వెళ్లిపోతాను అని నిజం చెప్పేస్తుంది. ఆ కాంట్రాక్ట్ మ్యారేజ్ మాట వినగానే జియాంగ్ ఈమెను కేవలం టైం పాస్ కోసమే ఉంచుకున్నాడని ఆమె ఫిక్స్ అయిపోయి ఊపిరి పీల్చుకొని, సరే అయితే నీ పర్సనల్ లైఫ్ లో జోక్యం చేసుకోను కానీ ఈ 6 months అతన్ని బాగా చూసుకో, ఒక విషయం మీడియాకి కనపడకుండా ఉంటే మంచిది, జియాంగ్ మమ్మీకి ఈ విషయం తెలిస్తే ఊరుకోదు, అంత నాశనం చేస్తుంది అని చెప్పి వెళ్లిపోతుంది. లీ మ్యాన్షన్ కి రాగానే జియాంగ్ తన పియానో ప్లేస్ లో నిలబడి అడుగుతాడు, ఈ రోజు షీనాని కలిసావానని. లీ అవునని తలాడించగానే అతను కావాలని టీజ్ చేస్తూ, అంటే నా అసలైన భార్యని రెచ్చగొట్టడానికి వెళ్ళావన్నమాట అని అంటాడు. ఆ మాట విన్న లీ బర్స్ట్ అయిపోతుంది. ఏడుస్తూ కోపంగా గుర్రుమని చూస్తూ, నేనేం రెచ్చగొట్టలేదు, ఫస్ట్ నీ కాబోయే
వైఫ్ నన్ను కలవడానికి వచ్చింది. అయినా ఆమె చాలా పద్ధతిగా మాట్లాడింది. కనీసం నన్ను కొట్టినా, నాపై గట్టిగా అరిచినా బావుండేది. నా మనసులోని గిల్ట్, బాధ మొత్తమైనా కాస్త తగ్గేవి. అప్పుడన్నా ప్రశాంతంగా ఉండేదాన్ని అని వణుకుతూ ఏడుస్తూ చెప్పేసరికి జియాంగ్ ఆమెను చూసి కంగారు పడి దగ్గరకొచ్చి ఏమైంది లీ? నీ హెల్త్ బాలేదా? అని అడుగుతాడు. లీ అతన్ని ముట్టుకోనీయకుండా నేను బానే ఉన్నాను అని చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఆఫీస్ లో మనోడు ఆమె మూడ్ ఎలా మార్చాలా అని ఆలోచిస్తూ ఉంటే అసిస్టెంట్ వస్తాడు. అడుగుతాడు, నీకు నీ గర్ల్ ఫ్రెండ్ కి గొడవయ్యి తను చాలా సాడ్ గా ఉండి మూడ్ అసలు బాలేనప్పుడు నువ్వు కూల్ చేయడానికి ఏం చేస్తావు అని అంటే ఒక ఐడియా ఇస్తాడు. ఇమ్మీడియట్ గా ఒక ట్రిప్ కి తీసుకెళ్తాను సార్ అని. దాంతో నెక్స్ట్ డే జియాంగ్ లీతో కొంచెం టెన్షన్ పడుతూనే చెప్తాడు, నేను ఈ వీక్ ఒక బిజినెస్ ట్రిప్ కి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో వస్తావానని. లీ ఏమో నేను ఇప్పుడే కొత్తగా జాబ్ లో జాయిన్ అయ్యాను, రాలేను అని అంటే అయితే జాబ్ మానేసాయి. జాబ్ మానేయాలా? నువ్వు ఇప్పటి వరకు ఒక బాసీ అండ్ డామినేటింగ్ పర్సన్ అని ఎవరైనా చెప్పారా అని అనగానే జియాంగ్ లో బాసీ నేచర్ వచ్చేసి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అనే విషయం మర్చిపోకు అని అంటాడు. కానీ లీ వినకుండా నేను లీవ్ తీసుకునే వస్తాను అని వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడు జియాంగ్ వచ్చి ఒక మౌంటైన్ ఏరియా రేసింగ్ ఏరియాకి వస్తారనమాట ఇద్దరు. అక్కడ చాలా పీస్ఫుల్ గా ఉండడంతో తను బాగా సీనరీని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తన్ని చూసి జియాంగ్ ఇప్పుడైనా నీ మూడ్ కాస్త బెటర్ గా ఉందా అని అడగగానే ఆమె మనసులో అంటే నా మూడ్ ని సెట్ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చాడన్నమాట అని అనుకుంటుంది. అప్పుడు జియాంగ్ పద నిన్ను కూడా నా బైక్ మీద ఒక రౌండ్ తీసుకెళ్తాను అని అంటే లీ భయపడుతూ నీకు బైక్ నడపడం వచ్చా అని అడుగుతుంది. జియాంగ్ స్మైల్ ఇస్తూ నువ్వే స్వయంగా ఎక్కి చూడు, రైడింగ్ లో నేను ఎక్స్పర్ట్ అని చెప్తూ లీ చేతికి హెల్మెట్ ఇచ్చి గట్టిగా పట్టుకోమంటాడు. అలా వాళ్ళిద్దరూ హ్యాపీగా చాలా రౌండ్స్ కొడతారు. రైడింగ్ అయిపోయాక జియాంగ్ బైకర్ ఫ్రెండ్ వాళ్ళని కలుస్తాడు. షీనాన్ చూసి ఈమెవరు అని అడిగితే ఈమె నా గర్ల్ ఫ్రెండ్ లీ అని ఇంట్రడ్యూస్ చేస్తాడు. కాసేపు మాట్లాడాక జియాంగ్ మళ్ళీ ఒక రౌండ్ వేసి వస్తానని చెప్పి వెళ్లిపోతాడు. అతను ఒక్కడే బైక్ మీద డ్రైవ్ చేయడానికి వెళ్లేసరికి అది కూడా మౌంటైన్ ఏరియా కదా, లీ భయపడుతూ పైనుంచి ఒకటే చూస్తూ ఉంటుంది. అది చూసి ఆ ఫ్రెండ్ మిస్ లీ భయపడాల్సిన అవసరం లేదు, అతను చాలా ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకున్నాడు అని అంటే ఆమె షాక్ అయి ప్రొఫెషనల్ ట్రైనింగా అని అనగానే అతను అంటాడు అవును 10 years నుంచి. ఇప్పటికీ అతను చాలా రేసులు విన్ అయ్యాడు. కానీ ఎప్పుడు తన పేరెంట్స్ సపోర్ట్ చేయడం మేమైతే చూడలేదు. ఎంత పెద్ద కష్టమైన ట్రైనింగ్ అయినా రేస్ అయినా అతను ఎప్పుడు ఒంటరిగానే ఉండేవాడు అని చెప్తాడు. ఆ మాట విన్న ఆమెకి పాస్ట్ లో అతను అనుంటాడు కదా, నీ పేరెంట్స్ నిన్ను బాధ పెట్టినా కూడా నువ్వు వాళ్ళతో ప్రేమగా ఉంటావా అని చెప్తూ నీది నిజంగానే ఒక ట్రూ ఫ్యామిలీ అని ఉంటాడు కదా అని గుర్తు చేసుకుని తను చిన్నప్పటి నుంచి ఒంటరిగా తన పేరెంట్స్ ప్రేమ లేకుండా పెరిగాడని అర్థమవుతుంది. రేసింగ్ నుంచి రాగానే లీ అంటుంది నీకు రేసింగ్ అంటే చాలా ఇష్టం కదా అని అంటే జియాంగ్ నా ఫ్రెండ్ చెప్పాడా అని అంటే ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు, నీ కళ్ళలో చూసే తెలుసుకోగలను, నీకు రేసింగ్ ఇంకా పియానో అంటే పిచ్చి కదా అని అడుగుతుంది. జియాంగ్ షాక్ అవుతాడు. అతని గురించి ఆమె ఇంత అబ్జర్వ్ చేస్తుందని అనుకుని ఉండడు కదా, సో ఇమ్మీడియట్ గా ఆగి ఆమెని ప్రేమగా కిస్ చేస్తాడు. ఆ తర్వాత ఆమె చేతిని పట్టుకొని ఒక స్మాల్ వాక్ చేస్తాడు. ఆ తర్వాత ట్రిప్ లో ఉన్నప్పుడు జియాంగ్ చాలా డేంజరస్ కొండల ఏరియాలోకి బైక్ రైడింగ్ వెళ్తుంటాడు. ఎంత అర్ధరాత్రి అయినా సరే ఆ రోజు తిరిగి రాకపోయేసరికి లీ టెన్షన్ తో చాలా కాల్స్ చేస్తుంది. బట్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె భయంతో చచ్చిపోతుంది. అప్పుడే ఆ ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది, మిస్ లీ జియాంగ్ కి చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది అని చెప్తాడు. పాపం ఆమె పరిగెత్తుకుంటూ భయంతో స్పాట్ కి వెళ్తుంది. అక్కడ చూడగానే ఫ్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద యాక్సిడెంట్ అవ్వడం, అతని బైక్ మొత్తం ముక్కలు ముక్కలై పడిపోవడం చూస్తుంది. కానీ జియాంగ్ ఎక్కడ కనిపించడు. పిచ్చి దానిలో అరుస్తూ జియాంగ్ ప్లీజ్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అని ఏడుస్తుంది. అప్పుడే వెనక నుండి లీ నేను ఇక్కడున్నాను అని జియాంగ్ పిలుస్తాడు. ఆమె వెనక్కి తిరిగి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లి అతని బాడీని చూసి ఒకటే టెన్షన్ పడుతుంది, నీకెక్కడ దెబ్బలు తగలలేదు కదా అని చూస్తూ ఉంటే మనోడు ఇట్స్ ఓకే లీ ఇవి జస్ట్ చిన్న దెబ్బలే అయినా నువ్వు ఏడుస్తున్నావా అని అంటుంటే ఆమె చిన్న దెబ్బలా, ఇన్ని దెబ్బలు తగిలినాయి, కనీసం జాగ్రత్తగా ఉండొద్దా, బాగా తగిలాయా, నొప్పిగా ఉందా అని అడుగుతుంది. ఆమె ప్రేమ చూసి జియాంగ్ కళ్ళలోకి చూస్తూ లీ ఒకవేళ నాకు నిజంగానే ఏదైనా అయ్యి ఉంటే నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా, ఎందుకంటే నా కంట్రోల్ నుండి నీకు ఫ్రీడమ్ దొరికేది అప్పుడే కదా అని అంటే లీ చంపేస్తాను ఇంకెప్పుడైనా చనిపోయే మాటలు మాట్లాడితే అని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు జియాంగ్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ అంటే నువ్వు నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేసావా అని అడుగుతాడు. లీ దగ్గర సమాధానం ఉండదు. ఆ తర్వాత వాళ్ళు ట్రిప్ నుంచి వచ్చాక జియాంగ్ లీని పికప్ చేసుకోవడానికి ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆమె లేట్ గా రావడంతో నన్ను ఎప్పుడు ఇలా వెయిట్ చేయించడం నీకు ఇష్టం కదా అని అంటే మరి ఏం చేయాలి, నిన్నెవరు చూడకుండా అన్ని అరేంజ్ చేసుకొని రావాల్సి వస్తుంది అని అంటే అతను ప్రేమగా కారులో కూర్చోబెడతాడు. అప్పుడే అక్కడ వాళ్ళ ఫాదర్ వేరే ఇంకొక కొత్త అమ్మాయితో తిరుగుతూ వస్తాడు. వాళ్ళ నాన్న అతన్ని చూడగానే నీ గురించి ఈ మధ్య బాగానే రూమర్స్ వస్తున్నాయి, సో కొంచెం చూసుకొని ఎంజాయ్ చేయి అని డీగ్రేడ్ చేస్తూ మాట్లాడతాడు. జియాంగ్ కి కోపం వచ్చి నాకు సలహాలు ఇవ్వకపోతేనే మంచిది అని అంటే అతను నువ్వు నా కొడుకువిరా, కొన్ని విషయాలు ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు, త్వరలోనే నీకు అర్థం అవుతుంది అని అంటే జియాంగ్ అతనికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి అక్కడ నుంచి కారులో బయలుదేరతాడు. బట్ లీకి పిచ్చ కోపంతో ఉంటే జియాంగ్ అడుగుతాడు నీకు మా నాన్న అంటే అసహ్యం కదా అని అంటే ఆమె అవును వాడంటే నాకు అసహ్యం అని మనసులో నా చెల్లెలు కండిషన్ అవ్వడానికి వాడే కదా కారణం అని అనుకుంటుంది. జియాంగ్ ఒక టైప్ ఆఫ్ టెన్షన్ తో స్టీరింగ్ గట్టిగా పట్టుకుని భయంతో అడుగుతాడు మరి నన్ను కూడా నువ్వు అసహించుకుంటున్నావా అని. లీ అతని వైపుకు చూసి ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. ఇంకో పక్క జియాంగ్ మమ్మీకి లీ గురించి తెలిసిపోతుంది. దాంతో ఆమె పిచ్చ కోపంతో షీనాతో పెళ్లి
పెళ్లి ఫిక్స్ చేయాలని డిసైడ్ అవుతుంది. సో నెక్స్ట్ డే మమ్మీ చెప్పిందని జియాంగ్ షీనా ఒక కెఫేలో మీట్ అవుతారు. షీనా పెళ్లి టాపిక్ తో చాలా హ్యాపీగా నాన్ స్టాప్ గా డెకరేషన్స్, డ్రెస్సింగ్స్, షాపింగ్ గురించి మాట్లాడుతుంటే జియాంగ్ మధ్యలో ఆపి, షీనా నేను ఈ ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను అని బాంబు పేలుస్తాడు. ఆమె షాక్ అయి, జోక్ చేస్తున్నావా అని అంటే, నేను జోక్ చేయట్లేదు, ఎప్పటి నుంచో తెలుసు కదా నీకు నేను ఎప్పుడు సీరియస్ గా ఉంటానని అని చెప్తే ఆమె బాధతో, ఆ అమ్మాయి కోసమే కదా ఇదంతా చేస్తున్నావు అని అంటుంది. మనోడు సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు షీనా, సరే నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయ్యావు కాబట్టి నేనేం చేయలేను, కానీ నాకు బదులుగా ఒక మంచి బ్రేకప్ గిఫ్ట్ కావాలి అని అంటే, జియాంగ్ ఏం కావాలి నీకు అని అడుగుతాడు. షీనా ఒక 2-3 హై ఎండ్ అపార్ట్మెంట్స్ అన్ని కావాలని డిమాండ్ చేస్తుంది. జియాంగ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా హా ఇస్తాను అని ఓకే చెప్తాడు. ఆ తర్వాత ఆఫీస్ లో లీ హెల్త్ సరిగ్గా లేకపోవడంతో కొలీగ్ సలహా ఇస్తుంది, ఒకసారి హాస్పిటల్ కి వెళ్లి చెకప్ చేయించుకో అని. అలా చేయించుకోగానే ఆమెకు షాకింగ్ న్యూస్ తెలుస్తుంది, తను తల్లి కాబోతుందని. దాంతో పూర్తిగా షాక్ లో ఉండిపోతుంది. ఆ నైట్ జియాంగ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి లీ బెడ్ పై పడుకొని నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తుంటే అతని దగ్గరకు వచ్చి ఆమె చీక్స్ పై కిస్ చేసి, నువ్వు ఈ రోజు హాస్పిటల్ కి వెళ్ళావా అని అడుగుతాడు. లీ కళ్ళు తెరిచి కూర్చుని, నువ్వేం వర్రీ అవ్వకు, ఈ బిడ్డను అడ్డు పెట్టుకుని నేను మిమ్మల్ని ఎప్పటికీ బ్లాక్ మెయిల్ చేయను, అబార్షన్ చేయించుకోవాలని డిసైడ్ అయ్యాను అని చెప్తుంది. జియాంగ్ షాక్, నువ్వు నిద్రపోలేదా, ఈ విషయం చెప్పడానికి నా కోసం వెయిట్ చేస్తున్నావా, కానీ ఒకటి చెప్పు, నువ్వు నీ ఫ్యామిలీని ప్రాణంగా ప్రేమిస్తానని చెప్పావు కదా, మరి ఈ కడుపులో బిడ్డ నీ ఫ్యామిలీ కాదా అని నిలదీస్తాడు. లీ, ఇంకా ప్రపంచంలోకి రాని ప్రాణం నా ఫ్యామిలీ ఎలా అవుతుంది అని అంటే, జియాంగ్ కోపంగా, ఇంకా పుట్టలేదు కాబట్టి నీకు దీంతో ఎలాంటి సంబంధం లేదా, ఎంత కఠినురాలివి నువ్వు అని అరుస్తాడు. లీ అతని కళ్ళలోకి చూస్తూ, మరి ఏం చేయమంటావు, ఈ బిడ్డను ప్రపంచంలోకి తీసుకొచ్చి జనాల ముందు ఒక అక్రమ సంతానం అని పిలిచి నిందలకి గురి చేయమంటావా అని అడుగుతుంది. అప్పుడు కూల్ అయ్యి, ఒక పేరెంట్స్ గా మనం ఈ బిడ్డ గురించి సీరియస్ గా ఆలోచించాలి, తొందరపాటు నిర్ణయాలు వద్దు అని బుజ్జగిస్తాడు. అప్పుడు లీ ఒక వెటకారం నవ్వు నవ్వి, మిస్టర్ జియాంగ్, మీ నాన్న కూడా మా చెల్లిని ఇలాగే నమ్మించి మోసం చేశారా అని అడుగుతుంది. దాంతో జియాంగ్ మనసు ముక్కలవుతుంది. తన నాన్నని తనతో కంపేర్ చేసినందుకు తట్టుకోలేకపోతాడు. అయినా కూడా ఆమెను కన్విన్స్ చేయాలని చూస్తుంటే తను వినదు. ఆ తర్వాత ఆఫీస్ స్టాఫ్ గ్రూప్ లో లీ ఇంకా జియాంగ్ పర్సనల్ ఫోటోలన్నీ లీక్ చేసేస్తారు. ఆఫీస్ వాళ్ళంతా ఆ ఫోటోస్ చూసి ఆమెను క్యారెక్టర్ లేస్ అని, ఒక ఉంచుకున్నదని చెప్పి ఘోరంగా మాట్లాడుతుంటారు. అవే ఆలోచనలు గుర్తు చేసుకుని బెడ్ పై పడుకుని భయంతో వణికిపోతూ ఉంటుంది. నిద్రలోనే గట్టిగా అరుస్తూ లేవడంతో జియాంగ్ మేల్కుంటాడు. ఆమెను లేపుతూ, లీ కళ్ళు తెరు, ఏం కలగంటున్నావు లే అని ఆమెను లేపుతాడు. కూల్ చేయడానికి కొంచెం కిస్ చేయబోతుంటే లీ తన ముఖాన్ని పక్కకు తిప్పేసుకుంటుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇదంతా ఎవరు చేశారో జియాంగ్ కి తెలిసిపోతుంది. బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర లీతో అంటాడు, లీ ఫేక్ డాక్యుమెంట్స్ జనాలు అనుకునే మాటల గురించి నువ్వు అంతగా పట్టించుకోవద్దు అని అంటే, లీ నువ్వు బాగా డబ్బులున్నోడివి కాబట్టి ఇదంతా చెప్పడం చాలా ఈజీ, కానీ నేను ఇలాంటివి భరించలేను, అందుకే కొన్ని రోజులు మా ఇంటికి వెళ్తాను అని అంటుంది. జియాంగ్ ఇష్టం లేకపోయినా సరే, నీకు 3 days టైం ఇస్తున్నాను పదా, నేనే నిన్ను డ్రాప్ చేస్తాను అని అక్కడ వదిలేస్తాడు. లీ కార్ దిగి వెనక్కి తిరగకుండా వెళ్తుంటే జియాంగ్ వెనక నుండి పిలిచి, లీ షీనాకి నాకు ఎంగేజ్మెంట్ పూర్తిగా క్యాన్సిల్ అయిపోయింది, ఇక పైన నువ్వెవరికో ఉంచుకున్న దానివని ఫీల్ అవుతూ లోపల లోపల నలిగిపోకు, ఇప్పుడు చెప్పు, మన బిడ్డని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చే విషయంపై నువ్వు మళ్ళీ ఆలోచించగలవా అని అతని నోట ఆ మాట విన్న ఆమెకి చాలా ప్రశాంతత వస్తుంది. తన తలపై ఉన్న ఆ సెకండ్ ఉమెన్ అనే పెద్ద భారం ఒక క్షణంలో దిగిపోయి వెనక్కి తిరిగి అతని దగ్గరకు వచ్చి, ఒకసారి దగ్గరికి రా అని అనగానే అతను విండో నుంచే ముఖం దగ్గరికి పెడతాడు. దాంతో ఆమె అతన్ని ప్యాషనెట్ గా కిస్ చేస్తుంది. జియాంగ్ నవ్వుతూ, నీ కోసం వెయిట్ చేస్తుంటాను అని చెప్తాడు. అప్పుడే ఆమె కొలీగ్ నుండి మెసేజ్ వస్తుంది, ఆఫీస్ గ్రూప్ లో ఫోటోస్ ని లీక్ చేసిన విధవని ఈ రోజు పోలీసులు పట్టుకెళ్లారని. సో దాంతో అర్థం అవుతుంది ఇదంతా జియాంగ్ ప్లానే అని. ఇక ఈ తంతంతా వాళ్ళ అమ్మే కదా చేసింది. దాంతో అక్కడికి వస్తాడు. ఈ రోజు ఏంటో స్పెషల్ డేట్ లేదు, అయినా కూడా మీ అమ్మ గుర్తొచ్చిందా అని అడుగుతుంది. జియాంగ్, ఇది నా ఇల్లు కూడా, అదంతా చేసింది నువ్వే అని నాకు తెలుసు, నీ కొడుకు కాబోయే బిడ్డ తల్లి గురించి నీ నోట్ నుంచి ఇలాంటి మాటలు అస్సలు బాగులేదు, వాళ్ళ మమ్మీ నోరెళ్ళ పెడుతుంది, కానీ ఈ లోపే మనోడు హా విన్నది నిజమే, త్వరలోనే నానమ్మ కాబోతున్నారు అని చెప్తే ఆమె అరుస్తుంది, నానమ్మ, నువ్వు కూడా సేమ్ మీ నాన్నలాగే తయారయ్యావు అని అంటే, జియాంగ్, నేనేం మా నాన్న లాంటి వాడిని కాదు, నాన్న చేసింది తప్పే, కానీ మీరు పతివ్రత ఏం కాదు కదా, ఈ ఇంట్లో మీరు పెంచుకుంటున్న ఆ యంగ్ హ్యాండ్సమ్ అబ్బాయిల్లో అందరికంటే చిన్నవాడు ఇప్పుడే మేజర్ అయ్యాడు, అతన్ని కూడా మీరు వదలలేదు, మరి మీరు రోజు ఆ వర్జిన్ మేరీ స్టాచ్యూ ముందు కూర్చొని ప్రేయర్స్ చేసుకునేటప్పుడు ఒక్క క్షణమైన సిగ్గు అనిపించిందా అని ఆమె పరువు మొత్తం తీసేస్తాడు. ఆమె ముఖం భయం మొత్తం సిగ్గుతో కోపంతో తెల్లబడిపోయి పిచ్చిదాన్లాగా ఇంట్లో నుండి బయటికి నడు అని అంటే, జియాంగ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తాడు, ఇంకోసారి నా మీద కానీ నా లీ మీద కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడానికి ట్రై చేస్తే మీకున్నది మొత్తం మట్టిలో కలిపేస్తాను జాగ్రత్త అని వెళ్లిపోతాడు. ఇంకో పక్క లీ తన ఇంట్లో వాళ్ళ చెల్లెలు కొత్త కాళ్ళతో హ్యాపీగా ఉంటుంది. జియాంగ్ మమ్మీ ఊరికే ఉండకుండా వాళ్ళున్న ఊర్లో కూడా వీళ్ళిద్దరి మీద రూమర్స్
బ్యాడ్ గా స్ప్రెడ్ చేసి ఉంటుంది. దాంతో అందరూ ఎలా పడితే వాళ్ళని మాటలంటూ ఉంటారు. ఇదంతా వాళ్ళ అమ్మే చేయించింది కాబట్టి ఇమీడియట్ గా జియాంగ్ కి చెప్తుంది. జియాంగ్, మా చెల్లెలు మీ ఫ్యామిలీకి అన్యాయం చేసింది నేను ఒప్పుకుంటాను. కానీ మా అమ్మ మాత్రం పూర్తిగా అమాయకురాలు. ప్లీజ్ జియాంగ్, మా అమ్మ ఇలా రోజు అందరి ముందు అవమానపడుతూ లోపల లోపల కుంగిపోవడం నేను అసలు చూడలేను అని వేడుకుంటుంటే జియాంగ్ లీకి ప్రామిస్ చేస్తాడు ఇవాల్టి నుంచి ఆమె ఫ్యామిలీకి ఎలాంటి కష్టం రానివ్వనని. అందుకే జియాంగ్ మమ్మీ షాపింగ్ లో బిజీగా ఉంటుంది. ఆ ఊర్లో రచ్చ చేసి ఏదో గెలిచానని ఫీల్ అవుతుంటుంది. అప్పుడే జియాంగ్ ఫోన్ చేసి ఎలాంటి ఎమోషన్ లేకుండా, మమ్మీ నేను నీకు ముందే వార్నింగ్ ఇచ్చాను కదా, కానీ నా మాటల్ని చాలా లైట్ గా తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి ఆమె ఆన్సర్ ఇచ్చే లోపే కట్ చేస్తాడు. దాంతో ఆవిడ ఒక్కసారిగా భయపడిపోతుంది. అప్పుడే సేల్స్ గర్ల్స్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె బ్యాంక్ అకౌంట్స్, క్రెడిట్ కార్డ్స్ అన్ని ఫ్రీజ్ అయిపోయాయని చెప్తుంది. ఒక్క దెబ్బతో ఆమె పొగరు దించి రోడ్డున పడేలా చేస్తాడు. ఆ రాత్రి లీ మామ్ ఆమె దగ్గరకు వచ్చి, పర్లేదమ్మా, నువ్వు ఇదంతా మా కోసం, మా ట్రీట్మెంట్ ఖర్చుల కోసమే చేసావని నాకు బాగా తెలుసు. నీ కడుపులో పెరుగుతున్నది కూడా ఒక ప్రాణమే. అబార్షన్ చేయించుకోవాలనే నీ నిర్ణయాన్ని ఇంకొకసారి ఆలోచించుకో. నీ పాత బాధలన్నీ మర్చిపోయి అతనితో కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయి అని చెప్తుంది. బట్ ఇదంతా వెనకాలండి మేమే వింటుంది. ఆమెకు ఆల్రెడీ డిప్రెషన్, బైపోలర్ డిజార్డర్ ఉండడం వల్ల వీటిని తప్పుగా అర్థం చేసుకొని, అంటే నేను కడుపుతో ఉన్నప్పుడు నాతో చాలా చీప్ గా మాట్లాడావు. నువ్వు నాకంటే ఆమెను ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా. నా ట్రీట్మెంట్ డబ్బుల నెప్పంతో ఒక ఉన్నవాన్ని నీ మాయలో వేసుకుని ఎంజాయ్ చేస్తున్నావు కదా నీ లైఫ్ ని అని దారుణంగా మాట్లాడుతుంది. ఆమె నోట్లో ఆ మాటలు విన్నాక ఆమె పాపం చాలా బాధపడుతుంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇల్లు వదిలి బయటకు వచ్చేస్తుంది. రోడ్డుపై ఏడుస్తూ నడుస్తుంటే జియాంగ్ కాల్ చేస్తాడు. నేనంతా సెట్ చేశాను లీ, మా అమ్మ ఇక ఎప్పటికీ మన మధ్యలోకి రాదు. అయినా నువ్వు ఎప్పుడు తిరిగి వస్తున్నావు అని చాలా సాఫ్ట్ గా అడుగుతుంటే, లీ నాకు కొంచెం టైం కావాలి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. నెక్స్ట్ డే మేమే కోపం తగ్గాక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ సైకియాట్రిస్ట్ తో ఆమె మనసులో ఉన్న భారం మొత్తం చెప్పుకుంటుంది. తనని ప్రాణంగా చూసుకునే అమ్మ, అక్కని అన్న మాటలకి గిల్టీగా ఫీల్ అవుతుంటే ఆ డాక్టర్ కూడా సర్ది చెప్పడానికి చూస్తుంటే మేమే మాత్రం ఇక లైఫ్ లో అలసిపోతుంది. తన వాళ్ళకి ఇక నేను భారం అవ్వలేను అని ఒక ఘోరమైన డెసిషన్ తీసుకొని ఒక లెటర్ రాసి పెడుతుంది. అక్క, నేను అన్న మాటలను మనసులోకి తీసుకోకు, వీలైతే ఈ చిన్న చెల్లెల్ని క్షమించు అని చచ్చిపోవాలని డిసైడ్ అవుతుంది. ఇంకో పక్క లీ జియాంగ్ కాల్స్ ఎత్తడం ఆపడంతో జియాంగ్ కి చాలా టెన్షన్ అండ్ భయం స్టార్ట్ అవుతాయి. అతను వెంటనే కార్ తీసుకొని లీ ఉన్న ప్లేస్ కి బయలుదేరుతాడు. అక్కడికి రాగానే తన సిస్టర్ చచ్చిపోయిందని తెలియడంతో డైరెక్ట్ గా హాస్పిటల్ కి వస్తాడు. ఆ హాస్పిటల్లో నర్సెస్ మాట్లాడుకుంటారు. పాపం ఆ సిస్టర్స్ కి ఎంత పెద్ద కష్టం వచ్చింది. కొన్ని నెలల క్రితమే ఆ అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది, ఇప్పుడేమో చనిపోయింది అని అనుకుంటుంటే జియాంగ్ టెన్షన్ తో లీ ఉన్న రూమ్ దగ్గరికి పరిగెడుతుంటే కరెక్ట్ గా అదే టైం కి ఎదురుగా ఉన్న డోర్ ఓపెన్ అయి లోపల నుంచి లీ బయటకు వస్తుంది. ఆమె ఎలాంటి జీవం లేని ఒక శవంలా కనిపిస్తుంది. జియాంగ్ ఆమె కండిషన్ చూసి తట్టుకోలేక ఓదారుస్తూ, లీ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి, కనీసం మన బిడ్డ కోసమైనా ధైర్యంగా ఉండాలి అని చెప్తాడు. బట్ లీ మాత్రం అవేమీ ఆలోచించట్లేదు. ఆమె చావుకి తనే కారణమని గట్టిగా అరుస్తుంది. ఈ రిలేషన్ వల్ల నేను నీతో కలవకపోయి ఉంటే నా చెల్లెలు ఇంత ఘోరమైన నిర్ణయం తీసుకునేది కాదు. ఈ సర్వనాశనానికి కారణం నేనే అని చెప్తుంటే జియాంగ్ ఆమెను గట్టిగా గుండెలుగా హత్తుకుంటాడు. అప్పుడు లీ, ఇక మనం బ్రేకప్ చెప్పేసుకోవాలి, నేను నీకు చాలా దూరంగా వెళ్లిపోవాలనుకుంటున్నాను అని తేల్చి చెప్తుంది. కట్ చేస్తే ఆ తర్వాత లీ అండ్ వాళ్ళ అమ్మ మేమే సమాధి దగ్గరకు వచ్చి కన్నీళ్లతో ఆమెకి ఫైనల్ వీడ్కోలు చెప్తారు. వాళ్ళు బయటికి రాగానే అక్కడ జియాంగ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. లీ చాలా కోల్డ్ గా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నీతో ఎలాంటి రిలేషన్ ఉంచుకోవడం నాకు ఇష్టం లేదని నేను ఆల్రెడీ చెప్పేశాను కదా అని అంటూ వెళ్లిపోబోతుంటే జియాంగ్ ఆమె చేయి పట్టుకుంటాడు. నువ్వు నాతో రిలేషన్ వద్దనుకుంటే ఓకేలీ, మరి నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డ సంగతి ఏంటి, నా ఫ్యామిలీ చేసిన తప్పులకు అమాయకు మన బిడ్డను ఎందుకు శిక్షిస్తావు అని అడుగుతుంది. లీ రెప్ప కూడా వేయకుండా, ఏ బిడ్డ మిస్టర్ జియాంగ్ అని ఎదురు ప్రశ్నిస్తుంది. దానికి లీ షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ బిడ్డను ఆమె అబార్షన్ చేయించుకుందని అతను నమ్ముతాడు. అప్పుడు లీ ఒక కోల్డ్ స్మైల్ ఇస్తూ, నువ్వెందుకు అంత అప్సెట్ అవుతున్నావు జియాంగ్, ఫస్ట్ నుంచి మన మధ్య ఉంది ఒక కాంట్రాక్ట్ డీల్ మాత్రమే కదా, ఇప్పుడు మన 6 months కాంట్రాక్ట్ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అని అంటే జియాంగ్ కోపం బాధతో ఆమె కళ్ళల్లోకి చూస్తూ, అంటే ఈ 6 months లో ఒక్కసారి కూడా నువ్వు నన్ను ప్రేమించలేదా అని అడుగుతాడు. లీ తన గుండెని రాయి చేసుకొని, ఏ మనిషి తండ్రి అయితే నా సొంత చెల్లెల జీవితాన్ని, ఆమె యవ్వనాన్ని బుగ్గిపాలు చేశాడో అలాంటి మనిషి కోసం ప్రేమించే తప్పు నేను ఎలా చేస్తాను అనుకున్నావు అని అనేసి అతన్ని అక్కడే ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతుంది. మేమే చనిపోయిందన్న న్యూస్ తెలిసిన తర్వాత వాళ్ళ నాన్నకు కూడా పిచ్చి పడుతుంది. కళ్ళు తెరిసినా మూసినా ఆమె కనపడ్డంతా అతను భయంతో వాళ్ళ ఇంటి మెట్లపై నుండి కింద పడి చనిపోతాడు. నెక్స్ట్ జియాంగ్ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. అప్పుడే అతని అసిస్టెంట్ వచ్చి, మిస్ లీ ఈ కంట్రీని వదిలేసి ఎప్పటికీ వెళ్లిపోతుందని మాకు తెలిసింది, ఆమె ఒక చిన్న ఐలాండ్ కి ఫ్లైట్ బుక్ చేసుకుందంట అని ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే నాకు తెలుసు తను వెళ్లేది వాంగ్మో ఐలాండ్ కే కదా అని చెప్తాడు. యాక్చువల్ గా పాస్ లో ఒకసారి లీ చెప్పుంటుంది, జియాంగ్ నేను ఎప్పుడైనా తల్లినైతే వాంగ్మో సిటీకే వెళ్తాను, ఎందుకంటే అక్కడ పొల్యూషన్ ఉండదు, నా బిడ్డకు అక్కడే జన్మనివ్వాలనుకుంటున్నానని చెప్పుంటుంది. దాంతో అతనికి స్ట్రైక్ అవుతుంది. అంటే వాళ్ళ బిడ్డ ఇంకా బ్రతికే ఉన్నాడని, ఆమె ఆ రోజు అబార్షన్ అయిపోయిందని అబద్ధం చెప్పిందని. సో అందుకే క్లైమాక్స్ లో ఎయిర్పోర్ట్ లో లీ ఒంటరిగా కూర్చొని ఉంటే అప్పుడే లౌడ్ స్పీకర్ లో ఫ్లైట్ బోర్డింగ్ లాస్ట్ అనౌన్స్మెంట్ వినపడుతుంది. ఇష్టం లేకపోయినా కూడా మనసు చంపుకొని బయలుదేరి
బయలుదేరబోతూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ రొప్పుకుంటూ కళ్ళల్లో పిచ్చి ప్రేమతో నీళ్లతో జియాంగ్ నిలబడి ఉంటాడు. వాళ్ళిద్దరు ఒకరికొకరు చూసుకోవడంతో ఈ స్టోరీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఈ స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇంకా ఆ తర్వాత స్టోరీలో వీళ్ళిద్దరు కలిసారో లేదో కూడా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా, బై బై.